నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 10 నెలల పాలనలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రగతి చోటు చేసుకుంది? ఓ పక్క ఆంధ్రప్రదేశ్ చూస్తే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. అద్భుతంగా పెట్టుబడులు పెట్టడానికి ఉవ్విళ్ళూరుతో పారిశ్రామికవేత్తలు ఉరుకులెత్తుతూ ముందుకు వస్తున్నారని చెప్తుంది. అది నిజమైతే మరి ప్రగతి విషయంలో పారామీటర్స్ని ప్రభుత్వం ఎలా నిర్ణయించాలనుకుంది, ఎలా నిర్ణయించింది? ఆ ప్రగతిని డెవలప్మెంట్ని విట్నెస్ చేయడానికి ప్రభుత్వం ఏం చెబుతుంది, జనాలకు ఏం చెబుతుంది? ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రతిపక్ష హోదా కోసం విపరీతంగా పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి నేరుగా ఎప్పుడు వస్తారంటే, జైళ్ళ దగ్గరికి వెళ్ళటం ఆయనకి బాగా అలవాటైపోయింది. లేదా ఏదన్నా సానుభూతి చెప్పడం కోసం, ఎవరన్నా పోతే వాళ్ళకి సానుభూతి చెప్పడం కోసం, దానికోసం చాలా శ్రమపడి మరీ వెళ్తున్నారు. కానీ నేరుగా జనంతో మమేకమై కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయారా? ఈ కూటమి పరిపాలన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం అధికారంలోకి రావడం అనేది కల్లా మనం కనీసం వచ్చేసారి ప్రతిపక్ష హోదాకి ప్రయత్నిద్దాం, ఆ మేరకు సంఖ్యను పెంచుకుందాం అనే దాని మీద దృష్టి పెట్టారు. ఇంకా బోల్డ్ అనే అంశాలు చాలా క్రిటికల్గా మనతో విశ్లేషించడానికి ఉన్నారు వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, అధికార ప్రతినిధి కూడా ఆయన కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే వర్ధన్ గారు. 10 months అయిందండి. 10 monthsలో మీ ప్రజెన్స్ అంటే చాలా ఆశించారు. జనంతో ఉంటాను, జనంలోనే ఉంటాను, జనమే నా గుండె చప్పుడు, ఇన్ని చెప్పారు. ఇన్ని బోల్డన్సార్లు ఎక్కడ వీలు పెడితే అక్కడ జనం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఆ జనాన్ని వదిలేసి బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు? నేను జనంలోనే ఉన్నాం, బెంగళూరులో ఏం లేం కదా. అంటే బెంగళూరులో కూడా జనం ఉన్నారని మీరు అనొచ్చు. కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు శనివారం ఆదివారం వస్తే హైదరాబాద్ ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడు ఎవరికి తెలియదు. వాళ్ళ స్థిర నివాసాలు ఎక్కడ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు ఎక్కడ? హైదరాబాద్. పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు ఎక్కడ? హైదరాబాద్. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడప్పుడు కర్ణాటక వెళ్తున్నాం. దానికి దీనికి తేడా ఉంది కదా. వాళ్ళు పర్మనెంట్ నివాసం హైదరాబాద్ ఉండి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. మేము పర్మనెంట్ నివాసం ఆంధ్రప్రదేశ్లో ఉంచి ఏదైతే బెంగళూరులో వ్యాపారాలు అవి కూడా ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవడానికి వెళ్తాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన వెంకటరెడ్డి గారు, డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవాలంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్తే వారానికి 2-3 రోజులు వస్తారు. ఆయన వెళ్ళి కలవచ్చు నేరుగా. అయ్యారు మేము ఫలానా పెదనందిపాడు నుంచి వచ్చామండి, మనం చూద్దామండి, ఆగి 2 నిమిషాలు మాట్లాడదు. మీ నాయకుడిని అలా కలుసుకోవడానికి అవకాశం ఉంటుందా? మీకు కాదు, మామూలు సాధారణ ప్రజానీకానికి. ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కలవలేదు అని చాలా దుష్ప్రచారం చేశారు కొంతమంది పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు. నేను ఎమ్మెల్యే కాదు కదా, నేను 22 సార్లు కలిసా. ఏది 5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా 22 సార్లు కలిసా. హెలీప్యాడ్ దగ్గర కలవనియండి, ఏదైతే బహిరంగ సభలో కలవనియండి, లేదు అంటే సీఎంఓలో కలవనియండి. సో ఇప్పుడు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడు ప్రయాణించేటటువంటి విమానాల్లో, అంటే స్పెషల్ హెలికాప్టర్లు కాదు, సామాన్యుడు ప్రయాణించేటటువంటి విమానాల్లో ప్రయాణిస్తూ వస్తున్నారు. దాంట్లో కామన్ పబ్లిక్ కూడా ఎక్కుతారు. 2 ఎయిర్పోర్ట్ నుంచి దిగి బయటకు వచ్చినప్పుడు కామన్ పబ్లిక్ కూడా కలుస్తారు. సో మేము స్పెషల్ ఫ్లైట్లో చుట్టూతో పెట్టుకొని అక్కడ వెళ్తలేదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు కలవట్లేదంటే ఎట్లా? ఫ్లైట్లో కూడా ముందర 3 సీట్లు వెనకాల 4 సీట్లు రిజర్వ్ చేయించుకుంటారు. నిజమేనా? స్ట్రాంగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు పక్క సీట్ ఒక్కటి మాత్రం బుక్ చేసి పెడతారు. ఎందుకు? ఎవరన్నా మా నాయకులు లేదంటే ఇంకెవరన్నా వెళ్తారు, అంతవరకే ఉంటుంది తప్ప మాత్రం ముందుగానే వెనకగానే ఎక్కడ ఉంది. ఎందుకంటే మేము పాదయాత్ర అప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళడానికి మాకు అవకాశం ఉంది. ఆల్రెడీ వెళ్తున్నటువంటి సందర్భంలో మా నాయకులు ఉన్నారు కాబట్టి రిజర్వ్ చేసి పెట్టారు. ఇటుపక్క రిజర్వ్ చేయడానికి 4 lanes ఉండవు కాబట్టి ముందు వెనక రిజర్వ్ చేస్తారని చెబుతున్నారు. 2 సీట్లు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన. ఇప్పుడు ఇవి వెళ్ళేవన్నీ చిన్న ఫ్లైట్లు, సో 2+2 ఉంటాయి, మ్యాక్సిమం 2+2 ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు పక్క సీటు ఉంటుంది. సో పక్క సీటు ఇంకెవరన్నా మా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు ఎవరో ఒకరు కూర్చొని ఏమన్నా మాట్లాడాలని ట్రావెల్ చేస్తా. మీ పైలట్కి పక్కన కో పైలట్ ఉండటం ఇష్టం లేదు కదా? ఎవరు కో పైలట్? అదే ఎవరు అసలు కో పైలట్? ఆ స్థానం కో పైలట్ స్థానం, కానీ అది ఎప్పుడు ఖాళీగానే ఉంచుతారట కదా. ఆయన ట్రావెల్ చేసినా అది ఆ పక్కన ఖాళీ ఉన్నా సరే ఇంకెవరిని కూర్చొనియారంట కదా. నేను కూడా వెళ్ళొచ్చాను, మరి నేను కో పైలట్ కాదు కదా. నేను మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో నేను కూడా ఒక సందర్భంలో పక్కనే కూర్చొని వచ్చాను. సో ఆ రోజు యాక్చువల్ ఆ సీటు వల్లభనేని బాలశౌరి గారు వస్తానంటే ఆ రోజు వల్లభనేని బాలశౌరి గారితో మాట్లాడాలన్నప్పుడు పెట్టారు. సో అది ఆ రోజు వల్లభనేని బాలశౌరి గారు లేదు. సో అందుకని పక్కన నన్ను కూర్చోమని చెప్తే నేను కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది. సో అట్లే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్ సాధారణ వ్యక్తిలానే వెళ్తాడు. కాకపోతే వీళ్ళంతా వరకు హైప్ చేసి ఏదో ఎక్కడో ఉంటాడు, రాడు, కలవడు అనేది దుష్ప్రచారం తప్ప
నిన్న కూడా కలిశాడు పబ్లిక్ని. నిన్న కూడా మాకు ఆ పబ్లిక్ సంబంధించిన కూడా వాళ్ళు మీరు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్న పబ్లిక్ ఏట కదా. ఎట్లుంటారండి ఆ? ఇప్పుడు ఇప్పుడు మన హెలిప్యాడ్ దగ్గర అదే అక్కడ వచ్చి గుమికుడి ధ్వంసం చేసిన వాళ్ళందరూ మీ కార్యకర్తలేట కదా, మీరు ఆర్గనైజ్ చేస్తారట కదా ఇదంతా. అంటే మా బలం చాలా ఉంది ఈ లెక్కలో. బాగా మళ్ళీ ఒప్పుకున్నట్టే కదా. ముందరే మాట్లాడేసుకుని ఆర్గనైజ్ చేస్తారట కదా. ఇప్పుడు ఈ నాయకుడు వెళ్తున్నా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ముందు వరుసలో ఉంటారు, తర్వాత ప్రజలు కూడా చూస్తానికి వస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని వచ్చేటటువంటి పబ్లిక్లో మేజర్గా ఫస్ట్ కార్యకర్తలు ఉంటారు. సో ఆ కార్యకర్తలు కూడా రావటం తప్పు, లేదంటే మీరు అది ధ్వంసం చేశారు, మీరు పోలీసులు బందోబస్తు పెట్టుండుంటే హెలిప్యాడ్ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు కదా, ఈవెన్ మాకు కూడా ఎంట్రీ ఉండదు అప్పుడు. అదేం మాట అంటారండి మీరు. ఆవిడ మాజీ మంత్రి పరిటాల సునీత గారు అయితే ఆవిడ అన్నారు కదా, జగన్కి అయితే అన్ని ఇస్తున్నారు, ఆయన ఇంకా ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా లోకల్ ఎమ్మెల్యే నాకు ఇవ్వట్లేదు అని ఆవిడ ఆపోయారు. అంటే అంత చేటు సెక్యూరిటీ ఇచ్చినా కూడా వచ్చి అద్దాలు పగలగొడుతున్నారంటే ఖచ్చితంగా కొన్ని విధ్వంసకర శక్తులు మీ మాబ్స్లో చొరబడిపోయి ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పేసి పోలీసులే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళినప్పుడు పోలీసులు బందోబస్తు ఇచ్చారని వాళ్ళు చెబుతున్నారు కదా. ఎంతమంది ఎస్ఐలను ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంతమంది సిఏలు ఉన్నారు, ఎంతమంది కానిస్టేబుల్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు లిస్ట్ రిలీజ్ చేయమనండి. ఇప్పటికీ వాళ్ళకి టైం ఉంది కదా. సునీత గారు మొత్తం చెప్పారుగా అదంతా. పరిటాల సునీత గారు చెప్తే కాదు కదా, పోలీసులు బందోబస్తు పెట్టామన్నారు. పెట్టినప్పుడు మీరే హెలీప్యాడ్ దగ్గర చూశారు. సరే హెలీప్యాడ్ దగ్గరికి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకు, ఎవరినైతే ముందు లిస్టులో పేరు ఉందో ఆ లిస్టులో పేరుని బట్టి డిఎస్పీ పంపిస్తారు. అక్కడ డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. డిఎస్పీ స్థాయి వ్యక్తి చెప్తేనే తీసుకుంటారు, లేదు మాలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా తీసుకోరు. మరి అంతమంది పబ్లిక్ అక్కడ రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు సెక్యూరిటీ పెట్టలేదని కదా కారణం. రెండోది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సెక్యూరిటీ, అసలు మేము కల్పించాం, ఆయన గాల్లోనే మేము కావాలనుకుంటానే గాల్లోనే వెనక్కి పంపించేయగలం, ఇట్లాంటి స్టేట్మెంట్ ఆమె ఇచ్చినప్పుడు, మరి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఈరోజు అత్యంత ముఖ్యమంత్రి కొడుకు కాదండి, ముఖ్యమంత్రి కొడుకు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చనిపోయారు. సో అంటే మాజీ కింద లెక్కగా ప్రజెంట్ కాదండి, ముఖ్యమంత్రిగా చనిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక నాయకుడు. సో మరి అలాంటి వ్యక్తికి మరి వీళ్ళు భద్రత కల్పించాలి కదా. 2 జెడ్+ కేటగిరీ ఆల్రెడీ ఉంది, ఉన్నటువంటిది మీరు భద్రత కల్పించకుండా జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తికి దగ్గరికి హెలీప్యాడ్ దగ్గరికి ఎట్లా పడితే అలా జనాలు ఎలా వెళ్తారు. అప్పుడు వెళ్ళినప్పుడే అర్థమవుతుంది కదా వాళ్ళు అక్కడ బందోబస్తు పెట్టలేదని. సో దాన్ని కూడా మళ్ళీ ఉల్టా మా మీద విషప్రచారం చేయాలనేటటువంటి ఆలోచన అది కరెక్ట్ కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి భద్రత వద్దని ఏ రోజు అనలా, ఈరోజు లోకేష్కి కూడా భద్రత వద్దని ఏ రోజు అనలా. లోకేష్కి మా ప్రభుత్వం ఉన్నప్పుడే జెడ్ కేటగిరీ భద్రత వచ్చింది, కానీ ఎందుకు జెడ్ కేటగిరీ ఇస్తున్నారని మేము అనలా. చంద్రబాబు నాయుడు గారు మీకు ఎందుకు ఎంత భద్రత అని మేము అడగల. పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు ఎంత భద్రత అని మేము ఏ రోజు క్వశ్చన్ చేయాల. ఎస్, మీకు ఎట్లా భద్రత కల్పించారో మాకు కూడా అదేవిధంగా కల్పించాలంటున్నాం. ఇది తప్పు అంటే ఎట్లా, వాళ్ళకొక రూలు మాకు రూలు ఉండదు కదా. సో వాళ్ళ కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తుంటే మేము ఏ రోజు వద్దాం. ఇదే మీరు అన్న పరిటాల సునీతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే వాళ్ళకి అడిషనల్ గన్మెన్లు ఇచ్చారు 8 మందిని. ఏది వాళ్ళ ఆమె ప్రెస్ మీట్ పెట్టింది వచ్చి, సో మాకు రక్షణ కల్పించాలని. అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల, రిజల్ట్ వచ్చి ప్రమాణ స్వీకారానికి మధ్య గ్యాప్ ఉంది. అయినా కూడా భద్రత ఇష్యూ చేశారు, భద్రత సంబంధించి ఇమ్మని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. మరి మేము వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకున్నాం కదా. ఎందుకంటే పొలిటికల్ రైవల్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి మన ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ చూడాలి సెక్యూరిటీ. అది తెలుగుదేశమా ఇంకో ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే, జైళ్ళ దగ్గరికి జగన్ కాకుండా జనం దగ్గరికి జగన్ ఎప్పుడు? జనం దగ్గరికి వెళ్ళలేదని ఎందుకంటారు? ఇప్పుడు మీరు 11 నెలలు ఏ కార్యక్రమం పెట్టుకున్నా అది పోస్ట్ పోన్ అవటం ఎందుకు, ముహూర్త బలం సరిగ్గా లేదన్నట్టుంది మీకు. దానికి కూడా నేను చెప్తాను. 11 నెలలు, ఈ 11 నెలల్లో మా పార్టీకి సంబంధించి ఒకటి విద్యుత్ పోరుకు సంబంధించి మేము చేసాం, ఫీజు రియంబర్స్మెంట్ మందికి చేసాం, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. మూడవది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డైరెక్ట్గా మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళినటువంటి సందర్భంలోనే కదా అదే రోజు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసింది. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే అదే రోజు కదా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినప్పటి వరకు ఉపయోగం లేదనుకోండి, ఆయన రాసినప్పటి వరకు మిర్చి కొనలా. సో వాళ్ళు కొంటానని 25% కూడా ఇప్పటికీ కొనలా. సో అనేక రకాల అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ దానికి సంబంధించి మీరు ఏదో ప్రపోజ్ చేశారు, టైమ్ అండ్ అగైన్ అది వాయిదా పడుతూ వస్తుంది, ఎందుకని? ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన దాంట్లో లేదా ఏమైందంటే ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు. సో ఇది ఒక సెక్షన్కి సంబంధించినటువంటి అంశం కాదు. సో వీటన్నిటికి ఇప్పుడు దానికి ఏదో ఒక యూనివర్సిటీలో ఎగ్జామ్ ఉండి పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది ఓ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు.
సో టైం ఉంది. సో మేము ప్రజలకు డైరెక్ట్గా అడ్రస్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యకర్తల దగ్గరికి ఇప్పుడు జైలుకి వెళ్ళారంటున్నారు కదా, తప్పే ఉందండి. మా పార్టీ కార్యకర్తలు నాయకులు జైల్లో ఉంటే పరామర్శకి వెళ్తే తప్పెట్లా అయింది? పరామర్శకి వెళ్ళేప్పుడు సీఎం అని నినాదాలు చేసుకుంటూ వెళ్ళాలా? తొక్కిసలాట జరిగి చనిపోయే జనాలు హాస్పిటల్లో ఉండి పరామర్శించడానికి అక్కడికి వెళ్ళి సీఎం అని స్లోగన్స్ ఇవ్వాలా తిరుపతిలో? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటటువంటి పబ్లిక్ ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎలాంటి వాళ్ళు వస్తారనేది ఎవరు ఊహించలేరు కదా. ఆయన పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మంచోడు రావచ్చు, చెడోడు రావచ్చు, విపరీతమైన అభిమానం ఉన్నాడు రావచ్చు, కొద్దిపాటి అభిమానం ఉన్నాడు కూడా రావచ్చు. సో అక్కడ ఏం మాట్లాడాలి అనేటటువంటి అవగాహన లేని వాళ్ళు కూడా రావచ్చు. సో ఇప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళారు, ఎవరో ఒకటి సీఎం అని అరుస్తారు. అరిస్తే అవతలాడు మళ్ళీ అందుకుంటాడు, అభిమానంతో అందుకుంటాడు. అది ఆ కార్యక్రమం ఏంటనేది వాళ్ళకి ఈ కార్యక్రమానికి వచ్చాం కదా ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదు అనేది కూడా ఉండదు. ఎవరో ఒకళ్ళు ఎత్తినప్పుడు వస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు అని అంటే ఎట్లా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నార్మల్ ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడు నాయకుడు చెప్పాలండి మాట్లాడద్దని. ఎక్కడ చేస్తారు, మీరు అలా మాట్లాడమాకండి అంటాడు ఆయన. అది ఇన్నర్ సర్కిల్లో మీటింగ్ అయితే చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ బహిరంగప్పుడు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎవరో వచ్చి కలుస్తానికి వస్తారు, పెద్దగా అరుస్తారు. అది ఈవెన్ వాళ్ళ కార్యకర్తను పరామర్శకి అనుకోండి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి. సో అది కంట్రోల్ చేయలేరు ఎవరైనా, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా. సో దాన్ని మనం తప్పడితే ఎట్లా? ఎవరు అభిమానంతో వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో దాన్ని మేమేదో అరిపించామనో ఇంకొకళ్ళు అవసరమే ఉంది. ఆల్రెడీ మేము సీఎం చేసి వచ్చాం, మేము ఆల్రెడీ సీఎం చూసి వచ్చాం. వాళ్ళ కుటుంబంలో ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు సీఎం చూసి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా చూసి వచ్చాడు. కొత్తగా మేము అట్లా అరిపించుకోవాల్సినటువంటి అవసరం మాకే ఉంటుంది. అంటే చెప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి ఏది జరిగినా భూతద్దంలో పెట్టి చూడాలి, ఏది జరిగినా భూతద్దంలో పెట్టి చూడాలి. అవతల వాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా అసలు ఏం లేదంటే తీసేయాలి. ఏం తప్పులు చేశారు? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీకుంది కదా, మీడియా మీకు కూడా ఉంది కదా. మేము మాకున్న మీడియా అలా నడిపితే అలా బురజల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఈ విధంగా ఎందుకు ఉంటుంది? వాస్తవంగా చెప్పాలంటే మాకున్నటువంటి మీడియా అవతలాల మీద అదే విధంగా బురద జల్లితే నిజంగా వాళ్ళు అంత అవకాశం ఉండేది కాదు. మీరు చల్లలేదా? లేదు సార్, ఇప్పుడు కూడా చల్లట్లా, ఇప్పుడు కూడా చల్లట్లేదు అంటున్నా. ఆర్ యు నాట్ స్ప్రెడింగ్ వెనమ్ అగైన్స్ టీడీపీ? సార్ నేను విషయం కుమ్మరించట్లేదా మీరు? ఏం విషయం చెప్పాం? వాళ్ళు 1,62,000 కోట్లు అప్పు చేశారు కదా, అప్పు చేసి చేసామంటున్నా. అసత్య కథనాలు మీరు ప్రచురించట్లేదా? ఎక్కడ? వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లేదా మీరు? మేమన్నా చెప్పులు తీసుకుని అంతా అన్నామండి? మేమన్నా పేకలు బీసి చంపేస్తా అన్నావా? రోజు ఆ పత్రికలు ముసుగేసుకొని మేమేమన్నా చంద్రబాబు నాయుడిని కొంప అని ఎప్పుడైనా రాసిందా? వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు తాడేపల్లి కొంప షేక్ అవుతుందని రాస్తారు పత్రికల్లో. మేము ఎప్పుడైనా రాశారా సాక్షిలో అట్లా కొంప అని? మేము చంద్రబాబు నాయుడు గారు రాజమహల్ అని ఉంటాం, కానీ వాళ్ళలాగా కొంపలో ఇట్లా రాయలేదు కదా. సో మేము అలా బురజల్లేటటువంటిది ఉంటే వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. వీళ్ళు ఒక డైమెన్షన్ పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి, సో దాన్ని క్రాస్ చేయట్లేదు కాబట్టి ఇబ్బంది వస్తుంది. వాళ్ళు క్రాస్ చేసేసి ఇష్టాన్రీతిలో వాళ్ళు వెళ్తున్నారు. మీరు చూడండి, వాళ్ళు పెట్టే డిబేట్లు కానీ, వాళ్ళు పెట్టేటటువంటి చర్చా వేదికలో కూర్చోబెట్టే వాళ్ళని కానీ, సో ఈవెన్ మాకు సంబంధించినటువంటి చర్చా వేదికల్లో మాకు సంబంధించినటువంటి సాక్షి దాంట్లో మేము ఏదన్నా పరుష పద్యాలంతో మాట్లాడుతున్నా పొద్దున్న ఆపుతారు కొమ్మినేని గారు, బాబు అట్లా మాట్లాడొద్దని. ఎవరైనా కాలర్ మాట్లాడినా కట్ చేయమంటారు. సో వాళ్ళ ఛానల్ అట్లా కాదు కదా, అక్కడే కూర్చొని ముఖ్యమంత్రి గారి తల నరుకుతా అన్నాడు ఆ రోజు. ఎవరైతే సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను తలకాయ తీసేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి. మరి అక్కడన్నా వాళ్ళు ఆపారా? అదే ఛానల్లో చెప్పులు తీసుకుని కొట్టి. సరే, వాళ్ళ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుందని మరి అంటున్నారు. మీకు కూడా అసలు మామూలు కింగ్ కాంగ్లు, తురుంకాన్లు, తాంతే తోపేలు ఉన్నారు కదా మీ సోషల్ మీడియాలో. ఎందుకు పనిచేయట్లేదు మీ సోషల్ మీడియా? నేను ఐఎమ్ టాకింగ్ ఇన్ ఏ ట్రూ సెన్స్ అండి. అంటే సమర్థవంతంగా పాలసీ వైజ్గా మీరు తిప్పికొట్టగలిగే సమర్థత, దక్షత మీ దగ్గర ఉంటే ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా మీద మీరు ధ్వజమెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది? సోషల్ మీడియా వేరు, సైకో మీడియా వేరు, రెండు రకాల డిఫరెన్స్ ఉన్నాయి. మా దగ్గర ఉన్నది సోషల్ మీడియా, వాళ్ళ దగ్గర ఉన్న సైకో మీడియా. వాళ్ళు మిమ్మల్ని అంటారు కదా సైకో మీడియా. మేమేమన్నా వాళ్ళకి వీళ్ళకేమన్నా ఇది అంటగట్టి ఏమన్నా రంకులు అంటగట్టామా? ఏదైతే రంకులు అంటగట్టినటువంటి స్వాతి రెడ్డి అలియా శ్వేతా చౌదరి అనే వాళ్ళకి మేమన్నా ఫోన్ చేసామో? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి శభాష్ అంది ఎవరిని? ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి నడుస్తుంది కదా పాప్కార్న్ మీడియా అనే వాళ్ళు. ఇంకొక మనకు సంబంధించినటువంటి అతను చేబ్రోలు కిరణ్ అట్లా మాట్లాడింది అదే ఆఫీస్లో నడుస్తున్నటువంటి ఛానల్లో. నడుపుకోనియండి సార్, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా ఏదైనా నడుపుకుంటారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా. మీ నిజంగా మీరు తప్పు లేకపోతే మీరు పెట్టండి. చేబ్రోల్ ఎవరు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు నేనేమన్నా కోర్టు ద్వారా కేసు పెట్టండి సార్. ఉన్నది ఇంకా ఆప్షన్ అది ఒకటే, న్యాయస్థానాల ద్వారా వెళ్ళాలి లేట్ అయినా కూడా. ఇప్పుడు మేము కేసు పెడతానికి వెళ్తే ఉల్టా మా మీద కేసు పెట్టేటటువంటి ఈ చాలా చోట్ల కనపడ్డాయి.
అలానే చేస్తున్నారు. అందుకనే 5 ఏళ్ళ టైంలో 1 ఏడాది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు మేము ప్రజా సమస్యల మీదే అడ్రస్ చేస్తూ వెళ్తాం. ఖచ్చితంగా 4 ఏళ్ళ తర్వాత మాకు అవకాశం వస్తుంది. వచ్చిన తర్వాత మేము వదలంగా. మేమేం గాంధీ మహాత్ములంగా కాదు కదా. వాళ్ళు మమ్మల్ని 2 చెంపలు వాయిస్తే మేము ఇలా అధికారంలో రాగానే చూస్తే ఏం కూర్చోం కదా. సో మా మీద ఎలా తప్పుడు కేసులు పెట్టారో, సో మేము కూడా రైట్ రాయలుగానే కేసులు పెడతాం. తప్పుడు కేసులు అవసరం లేదు. తప్పుడు కేసులు మీరు కూడా తప్పుడు కేసులు పెడతారా? తప్పుడు కేసుల మీద కేసులు పెడతాం అంట. మీరు తప్పుడు కేసులు పెట్టారని కదా వాళ్ళు కేసులు పెడుతుంది మీ మీద. ఎక్కడ పెట్టామండి? పెడితే లాస్ట్ తరంలో మీరు తప్పుడు కేసులు పెట్టారు, వేధించారు. మీ దెబ్బకి ఇల్లు వాకిళ్ళు వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారండి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. బోషిడికే అన్నాడు, వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బస్సుల్లోంచి లాక్కొచ్చి తన్నండి అన్నామా, ఎమ్మెల్సీ అయింది గ్రీష్మ. ఏదైతే చెప్పులు తీసుకొని తంతా అని చెప్పి అన్నాడు మీద మేము కేసు పెట్టలా. పేకలు బిసికి చంపేస్తా అన్న వాళ్ళ మీద మేము కేసు పెట్టలా. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదైతే మహిళా హోంమంత్రిని సంభాషలు మాట్లాడిన ఆయన ఈరోజు స్పీకర్ అయ్యాడు. ఈ ప్రభుత్వంలో ఏదో రోజా గారి మీద మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు అక్కడ. మరి వీళ్ళందరూ అక్కడ అయితే మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నారు అనాలా, లేదు పెంచి పోషించట్లేదు అనాలా? అంటే ఇక్కడ ఒక చిన్న రిజర్వేషన్ అండి. నా మటుకు నాకున్న అబ్జర్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. వ్యక్తిగతంగా ఆయన ఎంకరేజ్ చేయరు. ఆయన పెద్ద మనిషి. మీరు మిగిలిన తెలుగుదేశం నాయకులు ఇంకెవరినైనా ఏమన్నా అంటే అనండి, కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం దయచేసి యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. ఆయన అసలు ఎంకరేజ్ చేయరు. మాట మీరు అన్నదాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయకపోతే స్వాతి రెడ్డి అనే ఆమెకి చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు కొంటా నీకు అన్నాడు. ఆమె పెట్టిన పోస్టులు చూస్తే అసలు ఒక మహిళ ఇట్లాంటి పోస్టులు పెట్టడం జీవితంలో ఎప్పుడు చూడడం. అలాంటి పోస్టులు పెట్టింది మేము అధికారంలో ఉన్నప్పుడు పెట్టింది మా మీద మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద పెట్టిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఆమె ఫారెన్లో ఉంటుంది. ఆయన ఎంకరేజ్ చేశాడు, నేను నీకు మద్దతుగా ఉంటానని చెప్పాడు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయట్లేదని ఎట్లా అంటారు? ఈరోజు వాళ్ళ ఆఫీసులో నడుస్తున్నటువంటి పార్టీ పరంగా ఏమన్నా ఇబ్బంది ఎదురైందేమో, ఆమె దాని మీద పోరాటం చేసిందేమో. సార్ ఇప్పుడు పోరాటం చేయటం వేరు, పర్సనల్గా అబ్యూజివ్గా పెట్టడం వేరు. ఎందుకు పెడుతుంది ఒక మహిళ? ఎందుకు పెడుతుందండి? మీరు ఆ పోస్టులు మనం దయచేసి డిస్ప్లేలో కూడా చూపించలేం. ఒక మహిళ అట్లాంటి పోస్టులు పెట్టిందంటే నిజంగా మహిళలకే అవమానకరం. ఐ డోంట్ బిలీవ్ మీ దగ్గర మనం షేర్ చేద్దాం సార్. అసలు అట్లాంటి పోస్టులు మనం డిస్ప్లే కూడా చేయలేం. ఇప్పుడు ఎందుకు మా మీద కూడా పెడతానే ఉంటారు రెగ్యులర్గా, కానీ ఇక అన్నీ వదిలేస్తున్నాం. వాళ్ళు పెట్టుకుంటారులే, ఆ సైకో బ్యాచ్ అలానే పెడతారులే అని చెప్పి వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు చేస్తారు. మా సోషల్ మీడియా దగ్గర ఆర్గనైజ్డ్ ఉండదు. మేము ఆపమన్నా వాళ్ళు ఆపరు. వాళ్ళు ఇదిగో ఈ పోస్ట్ ఎట్లా పెట్టాలి, దీనికి మించి ఎట్లా పెట్టద్దు అంటే వాళ్ళు అట్లానే పెడతారు. అంటే చెప్తే ఎట్లా వినరు. మీరు అనేది మీకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయంటారు, అంతేనా సార్? గైడ్ లైన్స్ మీన్స్ మా పార్టీ మెయిన్ అఫీషియల్ పేజీలో ఏది వచ్చిందో దానికి లింకప్గా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతారు. నా కంటెంట్ ఏది ఉంటే దాన్ని. బట్ వాళ్ళది అలా ఉండదు. ఇప్పుడు ఎందుకు మొన్న మీకు ఒక సినిమా అతను విశ్వక్సేన హీరో సంబంధించి మేము ఎక్కడా చెప్పాలా ఆ సినిమాని బ్యాన్ చేయమని, కానీ మేము అఫీషియల్గా ఎక్కడ చెప్పాలా. పృథ్వీ అనే అతను మాట్లాడిన దానికి సంబంధించి మా సోషల్ మీడియా వాళ్ళు క్షమాపణ చెప్పినా కూడా ఆగల. అది మనం వద్దు వాళ్ళు క్షమాపణ చెప్పారన్నా కూడా ఆగరా. అంటే ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎవరెవరో ఏదో పెడతారు. దాని మధ్యన్ని వైసీపీకి అంటగడితే మంచి చేసేవాడు దాంట్లో మాట్లాడతాడు, కొంతమంది చెడుగా పోస్టులు పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ అది మేము ఆర్గనైజ్ చేస్తుంది కాదంటున్నా. సో ఆర్గనైజ్ చేసేదంటే మా పార్టీ అఫీషియల్ ట్విట్టర్, లేదంటే ఫేస్బుక్కి సంబంధించి జగనన్న కనెక్ట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇవే మేము అఫీషియల్గా ఆర్గనైజ్ చేస్తున్న పేజీలు. మిగిలిన పేజీలు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు పెట్టుకుంటారు. దాన్ని మన పార్టీకి ఆపాదిస్తే ఎట్లా? ఎవరో తప్పుడు పోస్ట్ పెట్టేవాళ్ళు కూడా ఉండొచ్చు. అది మేము చేయట్లేదు అంటున్నా. బట్ వాళ్ళు అఫీషియల్గా పేజీలను క్రియేట్ చేసి ఈరోజు చూస్తే సార్ 2 పత్రికలు ఉన్నాయి వాళ్ళకి, 10 శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి. 10 శాటిలైట్ ఛానళ్ళు తెలుగులో. అదేవిధంగా చూస్తే జనం పూర్తిగా వాళ్ళు చూపించిన శాటిలైట్ ఛానల్స్ చూపించింది నిజమని నమ్మే పరిస్థితి ఉందని మీరు అనుకుంటారు? వాసుదేవన్ గారు మంచివాళ్ళు సార్, కానీ వాసుదేవన్ గారిని దొంగ అని 10 మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్తే ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా. ఒకరోజు చెప్పారు సరే నమ్మలా, రెండో రోజు చెప్తున్నారు దొంగని, మూడో రోజు చెప్తున్నారు, నమ్మేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 1,00,000 కోట్లని ముద్రేశారో మీకు తెలుసు, వ్యక్తిగతంగా మీరు ఆ కేసును కూడా స్టడీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ కేసు ఏంటి, సాక్షాత్తు జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు 1340 కోట్లు పెట్టుబడులకు సంబంధించి క్విడ్ ప్రోకో జరిగిందనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుందని. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషను వేస్తున్నారు, దాని మీద నడుస్తుంది ఆల్రెడీ విచారణ. కానీ వాళ్ళు 1,00,000 కోట్లను ముద్రేశారా? స్టిల్ ముద్రేస్తున్నారా? సో ఇలాంటి దుష్ప్రచారం ఒకళ్ళు చెప్తే కదా, 100 మంది చెప్తే ఏం చేస్తారు? నమ్మేటటువంటి అవకాశం ఉంది కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదని తెలుసు మీకు,
ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేదు, ఒక భూములు మాత్రం రీసర్వే జరిగింది. లేని దానికి మీరు బొమ్మలు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అప్పుడు? భూముల రీసర్వేకి సంబంధించి సార్ కొంత అధికారులకు సంబంధించినటువంటిది ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా అధికారులు చూపించేటటువంటి అత్యుత్సాహం వల్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బంది జరిగే మాట వాస్తవం. దాంట్లో మాకు కొంత ఇబ్బంది జరిగింది. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా పబ్లిసిటీ అవన్నీ చేసుకోవాలనేటటువంటిది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి పబ్లిసిటీ కావాలంటే మేము కూడా ఇంక 20 ఛానళ్ళు పెట్టుకుంటాం కదా, ఒకటే ఎందుకు నడుపుతాం? సో జగన్మోహన్ రెడ్డి గారు భూములు రీసర్వే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చారు, మొత్తం భూములన్నీ కాజేస్తున్నారని ప్రచారం చేశారు. అంటే నమ్మేశారు జనం చాలామంది. కానీ ఇప్పుడు మళ్ళీ భూములు రీసర్వే జరుగుతుంటే ఇది బ్రహ్మాండం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు పెడితే అమ్మో ఈ స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళని ప్రచారం చేశారు. సరే, ఇప్పటిదాకా మీ సోషల్ మీడియా, మీ జనం, జైళ్ళు, జగన్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అండ్ మీకు మీడియాలో బలం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో మీ ప్రావెస్నెస్ నిరూపించుకోవడానికి ఏంటంటే మీరేదో యూ గో బై రూల్స్ కాబట్టి మేము వాళ్ళ మాదిరి చల్లరేగా లేకపోతున్నాం అని అంటున్నారు. ఆ విషయం పక్కన పెట్టండి. అదంతా సోషల్ మీడియాలో మీరు కొట్టుకున్నా వాళ్ళ డెవలప్మెంట్ చూపించిన నిజాన్ని వాస్తవంలోకి వద్దాం. వాస్తవంలోకి వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ చూశారు కదా తాజాగా. అండ్ ఎలా వచ్చేస్తున్నారు ఇన్వెస్టర్స్ చూడండి. అందినోళ్ళు రైళ్ళు, బస్సులు, విమానాలు పట్టుకొని వస్తున్నారు. ఏమీ లేని వాళ్ళు మోటార్ సైకిళ్ళు వేసుకొని వస్తున్నారు. కాదంటే పాక్కుంటూ అమరావతి వచ్చి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే మేము ఉర్సా చూశారు. వాళ్ళు నిజంగా ముచ్చటేసింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు, ఆయన హృదయవేశాలను కనుక చూస్తే 60 ఎకరాలు జస్ట్ 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 60 ఎకరాలు ఇస్తుంటే ఇంతకంటే ఏం కావాలండి? ఒక సామాన్యుడు అక్కడ వచ్చి అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్కి సహకరిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చూసి మీకు బహుశా సమ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఏవో ఉన్నట్టున్నాయి. మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి ఇండస్ట్రియల్ పాలసీ అంటే మీకు కడుపు మంట. ఇది ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ఏమన్నా రాజస్థాన్ తారేడార్లో ఉందా? అంటే మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడే కదా వాసుదేవన్ గారు. మనం తారేడార్లో ఏం లేంగా. విశాఖపట్నం ఏమన్నా తారేడార్లో ఉందా? అంటే మీరు ఉర్సా అన్నారు కదా, అసలు ఉర్సా కాదు, అది అరసా అంట. అది మీకు తెలియదు, నాకు తెలియదు. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, అట్లానే ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అప్రూవల్ చేసింది ఉర్సాకి, URSA. కానీ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అరసా మాది ఉర్సా కాదని చెప్పారు. అంటే ఎంత దిక్కుమాలిన స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవడో పేపర్ మీద రాసి ఇచ్చేసి దీనికి అప్రూవల్ ఇచ్చేయండి, దీనికి ఒక 60 ఎకరాలు కేటాయించండి అంటే కేటాయించేటటువంటి దిక్కుమాలిన స్థితిలో ఆంధ్రప్రదేశ్. దిక్కుమాలిన స్థితి అని ఎందుకంటారు? ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ని అక్కడ మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? ఒక సామాన్యుడు వెళ్ళి ఎక్కడ యూఎస్ఓలో ఉద్యోగం చేసుకుంటున్నా ఒక అబోవ్ మిడిల్ క్లాస్ మ్యాన్ వెళ్ళి నేను ఇండస్ట్రీ పెట్టుకుంటానయ్యా, మీ రాష్ట్రం నాకు నచ్చింది, మీరు ఇస్తున్న పారిశ్రామిక ప్రగతికి నేను ముచ్చటపడ్డాను, ఉవ్విళ్ళూరుతో ఇక్కడ దాకా వచ్చానంటే వాళ్ళ గవర్నమెంట్ హాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ జనరాసిటీ అండ్ అలాటెడ్ హిమ్ సమ్ 60 acres. వాట్ ఈస్ దేర్ అండి? వాట్ ఈస్ దేర్? తప్పే ఉంది అంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్ అంత అడుక్కునే స్థితిలో ఉందని మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారా? 99 పైసలకి భూములు ఇచ్చేటటువంటి దిక్కుమాలిన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పబోతుందా? ఈ ప్రభుత్వం కూడా రూపాయికి 2 రూపాయలకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. నేను ఒక మాట చెప్తాను. 99 పైసలకి ఎవరు అమ్మలా, 99 పైసలకు ఎవరు అమ్మలా. ఎంటైర్ 21 acres ల్యాండ్ని 99 పైసలకు TCSకి అమ్మేరు. TCS వాళ్ళు అడగల. కానీ మరి వీళ్ళు ఎందుకు ఇచ్చారు? దీంట్లో ఏంటి అసలు ఒరిజినల్ TCSకే ఇచ్చారా, ఇంకేదన్నా TCS పేరుతో జీవో ఇచ్చి ఇంకేదైనా చేశారు? ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వంలో జిమ్మిక్కులు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అరసా ఎలా అయిందో ఒరిజినల్ TCS ఫేక్ TCS అయిద్దాం అక్కడ. అది రేపొద్దున బయటకు రియాక్ట్ కాదు. అప్పటి వరకు టీటీడీ పేరుతో ఇచ్చిన చెక్కుల్ని తుమ్మలకుంట తిరుపతి దేవస్థానానికి మార్చుకున్న భాస్కర్ రెడ్డి గారి మీద చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కూడా అభియోగాలు వచ్చినాయి. మీరు ఎట్లా చేస్తారు, వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు అనుకోవచ్చు కదా. ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా ఉంటే ప్రూవ్ చేయండి. ఎందుకు ఊరికి మా మీద ఆరోపణలే కాదు కదా, సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. మరి ఎందుకు ఊరికి ఆరోపణలు చేయొద్దు అంటున్నా నేను. ఏమైనా ఉంటే విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయండి. నేను ఎవిడెన్స్ చెప్తున్నా. విశాఖపట్నంలో మేమున్నప్పుడు కూడా IT కంపెనీలు వచ్చినాయి. ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు 99 పైసలకే ఇవ్వాల. అయినా ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతూ ఉంది విశాఖపట్నంలో. మేము వచ్చినప్పుడే వచ్చింది. ర్యాన్ స్టాండ్, విప్రో ఇవన్నీ మేము వచ్చినప్పుడే వచ్చినాయి. TCS కూడా మేము ఉన్నప్పుడే ఒప్పందం. కానీ 99 పైసలకు మేము ఎక్కడ ఇస్తామల్లా. ఇప్పుడు ఏ బేస్లో వాళ్ళు ఇచ్చారు, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఉర్సా అనేటటువంటి నారా లోకేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీ అని మేము అంటున్నాం. కాదు అని అంటే మీరు అన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించి ఇదిగో మేము ల్యాండ్ ఎలకేషన్, ఇదిగో పలానా జీవో ద్వారా ఇదిగో ఎకరం ₹1 కోటి. సరే అండి, మొన్ననే కాదండి, మొన్ననే కదా క్యాబినెట్ అయింది.
క్యాబినెట్లో వాళ్ళు దే హ్యావ్ టేకన్ ఏ రెజల్యూషన్, ఒక తీర్మానం చేశారు. జీవో ఇస్తారు, తొందరపడతారు ఎందుకు, జీవో ఇస్తారు. గవర్నమెంట్ వచ్చి ఆన్సర్ చెప్పారు. క్యాబినెట్లో ఒకటి సార్, మీరేంటంటే ఒక మాలఫైడ్ ఇంటెన్షన్ తోటి చంద్రబాబు గారి మీద బురద జల్లటం కోసం మేము ఉన్నప్పుడే ఆయన పెద్ద మనసుతో ఇండస్ట్రీని కానీ మేము 99 పైసలు కనలేదు ఎక్కడ. తీసుకురావాలి, బతికిద్దామనే ఉద్దేశంతో ఆయన ఏదో చేస్తుంటే దాన్ని మీరు ఆహ్వానించలేకపోవడం అనేది సార్ it's unfortunate. ఆంధ్రప్రదేశ్ అనేది అంత దిక్కుమాలిన స్థితిలో లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉందని చెప్పి ఎక్స్పోజ్ చేయొద్దు. మీ కుంభకోణాల కోసం, మీరు దోచిపెట్టే దానికోసం, తర్వాత దోచుకొని పంచుకునే దానికోసం ఆంధ్రప్రదేశ్ దిక్కుమాలిన స్థితిలో ఉంది. 99 పైసలకే మేము భూములు ఇస్తే తప్ప ఇక్కడ ఏ కంపెనీ వాడు రానంటున్నాడు అనేటటువంటిది దయచేసి ఎక్స్పోజ్ చేసి రాష్ట్ర బ్రాండ్ని నాశనం చేయొద్దు అంటున్నారు కదా. మరి ఒకవేళ అదే జరిగితే ఇన్ని పెట్టుబడులు ఎలా వస్తాయి చూసారు కదా. ఆంధ్రజ్యోతి ఈనాడులో పెట్టుబడులు వస్తే వచ్చేసినట్టు అండి, పేపర్లో వస్తే గ్రౌండ్ అయితే కదా వచ్చినట్టు. మీరెన్ని గ్రౌండ్ చేశారు సార్ మీ హయాంలో? నేను చెప్తాను. ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో అమరావతి అరుస్తుంది, పోలవరం పరిగెత్తుందంటే పరిగెట్టినట్ట కాదు కదా. లేదంటే వాళ్ళ మీడియా ఛానల్లో కూర్చొని 4 అనలిస్టులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో 2 నుంచి 1కి వెళ్ళింది, 2 రాలా 1 రాలా. ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితిలో ఉందో తెలుసు కదా. దేశం మొత్తంలో ఈరోజు అప్పుల్లో అగ్రస్థానంలో మీరే కదా కారణం, మీరే కదా అప్పులు ఇంత చేయడం. అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన అప్పులు కేవలం 3,32,000 కోట్లు. దాంట్లో 1,93,000 కోట్లు అసలు కం వడ్డీ కలిపి 5 ఏళ్లలో చెల్లించాం. ఏది 3,32,000 కోట్లు చేసి అప్పులో. అట్లానే 2,75,000 డీబీటీ ద్వారా పంచాం. ఏదైతే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ గ్రామాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ ఏర్పాటు చేశాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగినాయి మా హయాంలో. ఏదైతే ఇవన్నీ మరి ఆ 3,32,000 కోట్లు మెడికల్ కాలేజీలు ఎందుకు గ్రౌండ్ మీరు పూర్తి స్థాయిలో వాటిని ఫంక్షనల్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు? వాటిని కేవలం 5 వచ్చినాయి. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు అయిపోయినాయి. నిర్మాణాలు దాదాపుగా 90% నిర్మాణాలు పూర్తయినాయి. సో ఇంకో 10% 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కోవిడ్డే. మీకు తెలియదు ఏముంది, కోవిడ్లో ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే మీరు అందరూ చూశారు. అయినా కూడా 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగలిగాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురాలా. అయినా మళ్ళీ మా మీద బుర్ర జల్లుతారు. వాళ్ళు చూపిస్తున్నది ఏంటి సార్? ఎన్టీపీసీ ఎవరి హయాంలో వచ్చింది? బల్క్ డ్రగ్ పార్కు ఎవరి హయాంలో వచ్చింది చెప్పండి సార్? గ్రీన్ కో ఎవరి హయాంలో వచ్చింది? వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఏదైతే కొబ్బరికాయలు కొట్టి లేదంటే దానికి సంబంధించి 2వ దశ స్టార్ట్ చేసామని చెప్పి నిన్న ఏదో పెట్టుకొని ఇప్పుడు మీరు చూసారు, నిన్న 33,000 కోట్ల పెట్టుబడులకి ఏదైతే స్టేట్ ప్రమోషనల్ బోర్డు ఆమోదం తెలిపించి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత అన్నారు. దాంట్లో చూస్తే ఏదైతే ఏటీసీ టైర్స్ విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,300 కోట్లతో స్టార్ట్ అయింది. 2 దశల్లో భాగంగా ఒక దశ కంప్లీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు దాన్ని. 2వ దశకు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. ఇప్పుడు మళ్ళీ ఆమోదం తెలిపారంట. అలానే మీరు చూస్తే శ్రీ సిటీలో డైకిన్ ఆల్రెడీ సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ డైకిన్ శ్రీ సిటీకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది అది. సో దాంట్లో 2వ దశకు కూడా 30 ఎకరాలు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి ల్యాండ్ కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు అది వచ్చిందని చెబుతున్నారు. అంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డని ఈ కూటమి ప్రభుత్వం మా కొడుకు అని చెప్పుకున్నట్టు ఉంది. మళ్ళీ మేము వస్తుంటే ఆపుతున్నామంట. సార్ మేము ఆపట్లా, తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు వస్తుంటే. ఎందుకు? వాటాల కోసం. మనం చూసారు కదా ఎరపతినేని, అట్టని చూసారుగా అక్కడ జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఎక్కడికక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి కానీ మిగిలిన దగ్గర మా వాటా ఇస్తేనే మీరు ఇక్కడ రన్ అవుద్ది, లేదంటే మూసేసుకోవాలని చెప్పి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇంకేడ నుంచి వస్తారు కంపెనీలు? మీరు చెప్పండి. మేము కంపెనీలను ఆపుతున్నాం అంటారు. 164 మంది కూటమి ఉంటే, ఇన్ని ఛానళ్ళు ఉండి, ఇన్ని పార్టీల కూటమి, కేంద్రంలో అధికారంలో వాళ్ళే, రాష్ట్రంలో అధికారంలో వాళ్ళే ఉండి, మేము ఆఫ్టర్ ఆల్ 11 కాలం కదా సార్ వాళ్ళ దృష్టిలో. మేము ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా, మేమెట్టా ఆపుతామండి? మీరు ఇప్పుడు ఆపారంటలేదు కదా వాళ్ళు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన కండిషన్స్, మీరు చూపించిన అదేంటి మిడివలైజెస్ యాటిట్యూడ్ చూసి భయపడి పారిపోయి జరాలు తెచ్చుకొని ఇంకా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడిపోతున్నారు. ఉన్నోళ్ళే పారిపోయారు ఈ రాష్ట్రం నుంచి. ఏదో బతుకు జీవుడు ఎక్కడైనా పక్క రాష్ట్రం వెళ్ళి గంగావతిలో అయితే బోధనలోనే చిన్న వ్యాపారాలు చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టాలని వచ్చారా, లేదంటే బెదిరిస్తే వచ్చారా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రపంచ మేధావి కదా సార్, ఆయన చూసి ఆయన ఫేస్ వాల్యూ చూసి వచ్చేస్తారని చెబుతున్నారు కదా. మరి ఎందుకు ఒక్క ఎంఓయూ కుదుర్చుకోలేదు దావోస్లో? ఒక్క ఎంఓయూ ఎందుకు కుదర్చలే? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే రావట్లేదు అంటాడు. చంద్రబాబు నాయుడు చూసి రావట్లేదని దానికి అర్థం. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమోనని భయం వల్ల రావట్లేదని చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ జనసేన కానీ అంటున్నారు. అంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని. ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా సార్. ఏ పారిశ్రామికవేత్త అయినా
ఎవరున్నారు, రేపు పొద్దున ఎవరన్నా మారతారా, మారితే ఏం ఆలోచించరు సార్. వాళ్ళకి పారిశ్రామిక విధానం ఎట్లా ఉంది, ఇక్కడ ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని చూసి మనం ఇక్కడ పెడితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందా లేదా అని చూస్తారు. ఈరోజు చూస్తే నడి రోడ్డు మీద హత్యలు చేస్తున్నారు. ఏదో స్కూల్కి వెళ్తే పిల్లలు తిరిగి వస్తారని గ్యారంటీ లేదు. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కంపేర్ చేస్తే ఇప్పుడు 3 పార్టీలు వాళ్ళ ఇష్టాన్ రీతిగా ఎవరికాళ్ళకి దోచేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నాయకులకి ఎక్కడ అవకాశం ఇవ్వాల. సో మీకు అది తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి చేయనీయలేదు. సో ఎవరైనా నాయకులు బెదిరించినా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలను ఇప్పుడు అట్లా లేదు. మరి ఇలా ఉంటే ఎవడొస్తాడు? ఒక కంపెనీ పెడితే మనకు అక్కడ సెక్యూర్ ఉంటుందా లేదా అని చూస్తారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాలి, మంత్రికి లంచం ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి 3 పార్టీల కూటములకు లంచాలు ఇవ్వాలంటే ఎవడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి? అందుకనే రావట్లా. అందుకనే ఒక్క ఎంఓయూ కుదుర్చుకోవాలి. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఈ పెట్టుబడులు అవన్నీ ఫేక్ అంటారు మీరు? సార్ ఎక్కడన్నా గ్రౌండ్ అయితే ఇదిగో పలానా చోట అవుతాయి సార్, వాళ్ళు వచ్చి 10 నెలలే కదా అయింది, అవుతాయి. 2047 దాకా టైం అంటారా? అవసరం ఇంకొక ఏడాది ఆగండి. మీరు 5 ఏళ్ళలో సాధించలేని డెఫినెట్గా. ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం స్టేట్మెంట్ చూసా, 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. మళ్ళీ వాళ్ళ పేపర్ చూసా పొద్దున, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే రోజు పేపర్ చూసా, 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. 8.5 4.5 అయింది, 8.5 10.5 అవ్వాలి కదా. మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 8.5కి నేను 4.5 కలిపి 13 లక్షల కోట్లు అంటాను నేను. లక్షల కోట్లనే చెబుతారు. ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్లు వచ్చినాయనే చెబుతారు. చెప్పలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి కట్టేశాను అన్నాడు, పోలవరం నిర్మించేసా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అమరావతి కట్టబోతున్నా అంటున్నాడు. ఎంత తేడా ఉంది చూడండి. 5 ఏళ్ల క్రితం స్టేట్మెంట్ అసంపూర్తిగా మీరు చేయలేదు కాబట్టి ఆయన చేయాల్సి వస్తుంది. సార్ అమరావతి అనేది మళ్ళీ మీరు 4 ఏళ్ల తర్వాత మనం డిబేట్ చేస్తాం కదా. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను వస్తా ఎలక్షన్స్ ముందు. 2019 ఎన్నికలకు ముందు ఎలా ఉందో దానికి కొంచెం మెరుగులు దిద్ది ఒక 4 బిల్డింగ్లు కడతారు. అంతమించి అమరావతిలో జరిగేది ఏముండదు. భలే వాళ్ళు అండి. 33,000 ఎకరాలు, 34, ఇంకొక 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్, మొత్తం 54,000 ఎకరాలు. ఇది కాక ఇప్పుడు ఇంకొక 44,000 ఎకరాలు పూలింగ్ ద్వారా తీసుకుంటున్నారు. 2 ఎకరాలు తక్కువ, 1,00,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన రాజధాని వస్తుంటే మీరు కళ్ళలో నిప్పులు పోసుకోవటం కరెక్టేనా? అసలు మీరు కూడా ఆ డెవలప్మెంట్లో మీరు కూడా స్టేక్ హోల్డర్స్ కండి. ఆ డెవలప్మెంట్లో ఎవరు అడ్డుపడ్డారు మిమ్మల్ని? అవకాశం ఉంటుంది అసలు స్టేక్ హోల్డర్స్ అవటానికి. అసలు అమరావతి రాజధానిలో స్టేక్ హోల్డర్స్ అవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి హక్కు లేదు. హక్కు ఉండకుండా చేశారు వాళ్ళు. ఎందుకు? కేవలం 29 గ్రామాలు 34,000 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 11 గ్రామాల్లో సేకరిస్తే అదొక 45,000 ఎకరాలు అంటారు. అంటే 29 + 11 గ్రామాలు ఎంత? 40 గ్రామాల ప్రజలకు మాత్రమే హక్కు ఉంటుంది. 2,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి నాణ్యమైన పంటలు పండేటటువంటి భూమిని తీసుకొని రాజధాని కడతామనంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే మనం మాట్లాడదాం సార్. నేను ఎక్కడ డీవియేట్ అయ్యి మాట్లాడట్లా. నారాయణ గారు, మంత్రి నారాయణ గారు 2018లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? 1 ఎకరాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఈ 3 చేయడానికి ఎకరానికి 2 కోట్లు అయిద్దని చెప్పారు కదా. అప్పటికి 54,000 ఎకరాలు ఉంది కదా రైతుల దగ్గర తీసుకుంది ప్లస్ ప్రభుత్వం దగ్గరది. ఇప్పుడు ఇంకొక 45,000 ఎకరాలు కదా, అంటే 1,00,000 ఎకరాలు. అప్పుడు 2018లో 2 కోట్లు. ఇప్పుడు అది మినిమం 3-4 కోట్లు అయింది కదా. సార్ 4 వేసుకుందాం. 1,00,000 ఎకరాలని రోడ్లు, ఏదైతే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీకి వీటి వరకు వేయటానికి 1,00,000 ఎకరాలకి ఇంటూ 4 కోట్ల చొప్పున 4,00,000 కోట్లు అయింది. ఈ 4,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు అప్పులు చేసి చేయాలి. ఈ 4,00,000 కోట్లు అప్పులు తీర్చాలంటే 10-15 ఏళ్ళు. అది ఎంత అయింది? 15 నుంచి 20 లక్షల కోట్లు అయింది. మరి అమరావతిలో భూములు అమ్మితే 15 లక్షల కోట్లు వచ్చాయి. మీరు అంటే అప్పులకి వరల్డ్ బ్యాంక్ పెట్టే కండిషన్స్ కూడా చాలా చిత్రంగా ఉంటాయి. పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురమ్మంటుంది. సో బిల్స్లో వాస్ట్ చేంజెస్ ఉంటాయి. అది ఇదొక్కటే కాదు, రేపు పొద్దున మీకు ఇవ్వబోయే అప్పుకి ఈ 44,000 ఎకరాలు తాకట్టు పెట్టి వాళ్ళు అడిగేది ఏంటంటే ROI చూస్తుంది వరల్డ్ బ్యాంక్. అదేమన్నా చారిటీ సంస్థ ఏంది అన్న దాతృత్వం చేయడానికి ఫలానా ఎక్స్ వారి చారిటబుల్ ట్రస్ట్ 2 పూట్ల భోజనం, కాఫీ, టిఫిన్ ఉంటాయని చెప్పడానికి వరల్డ్ బ్యాంక్ ఖచ్చితంగా వ్యాపారం చేస్తుంది. అది అడుగుతుంది, షూరిటీలు అడుగుతుందండి. ఏం అడుగుతుంది? అది ఏం అడగబోతుందో కూడా తెలుసు. నేను చెప్తున్నాను, మీరు కట్టబోయే అమరావతి మహానగరంలో 4 ఐకానిక్ టవర్స్ని గ్యారంటీ అడుగుతుంది. దాని మీద వచ్చే రెవెన్యూలో 35% అడుగుతుంది. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న దాంట్లో మీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో 35% రెవెన్యూ అడగబోతోంది. అమరావతికి ఎంట్రీ కూడా పెట్టమని అడగచ్చు. అది అంటే మీరు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు అదే జరుగుతుంది సార్. రేపు పొద్దున అదే అంటుంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటున్నా. ఎందుకు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వెల్ ఎస్టాబ్లిష్డ్ రాష్ట్రం, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అవకాశాలు మన రాష్ట్రానికి ఉన్నాయి. గుజరాత్కి ఎలా అవకాశాలు ఉన్నాయి? అత్యధిక సముద్ర తీరం గుజరాత్, తర్వాత మనమే తర్వాత 972.2 స్క్వేర్ కిలోమీటర్స్ వీ హ్యావ్ the coastal line. కిలోమీటర్ల సముద్ర తీరం అవును. మనకి ఈ రోజు ఉంది. అంటే దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి? సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటా దాని ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రం గ్రోత్ అనేది తీసుకురావాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండేలాగా డిజైన్ చేశారు. అందుకనే మీకు ఎంటైర్ చూడండి, కోస్టల్ కారిడార్ 1000 కిలోమీటర్లో చూస్తే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఇది గ్రోత్ కారిడార్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కారిడార్ ఏంటి? కోస్టల్ కారిడారే, ఇంకా వేరేది లేదు. ఏదో అగ్రికల్చర్. ఎందుకంటే మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ఇంకోటి ఏంది? అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని 1,00,000 ఎకరాలు నాశనం చేసేస్తే పంటలు పండే భూములు, ఇది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనకరమైద్దా, లేదంటే ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిద్దా? రెండు మీరు అన్న ప్రపంచ బ్యాంక్ కండిషన్ మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు. అసలు ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఏమైనా ఉంది? 2019 కంటే ముందే ప్రపంచ బ్యాంక్ వెళ్ళారు. ఎందుకంటే మొన్న మీకు మీరు చెప్పింది ఇప్పుడు ఇస్తాం సార్. ఇప్పుడు ఇస్తుంది. ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ఎలాంటి కండిషన్స్ పెట్టిందో అలాంటి కండిషన్స్ వాళ్ళు కరాచీ, ఇస్లామాబాద్ రాయించుకున్నారు వాళ్ళు. ఐఎంఎఫ్ ఏది అవుట్ ఆఫ్ $2.5 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజీలో భాగంగా ముందర $1 బిలియన్ ఇచ్చారు. అది అంటే ముందర తనఖా ఏం పెట్టుకున్నారంటే మీరు కట్టలేని పక్షంలో ఈ 2 నగరాలను మేము జప్తు చేసుకుంటాను. అలాంటి కండిషన్స్ ఏవో వరల్డ్ బ్యాంక్ కూడా పెడుతుంది. ఏది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్, ఇది కట్టబోయే సిటీస్ రాయించుకుంటుంది. అదే సార్, వరల్డ్ బ్యాంక్ ఆ కండిషన్స్ పెట్టడం వల్ల రేపొద్దున ఇబ్బంది ఎవరికి? రాష్ట్ర ప్రజలకి, మనకే. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఏముందో వెళ్ళి దిగిపోతాడు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలకే కదా ఖచ్చితంగా ఇబ్బంది. ఇది కట్టలేని పరిస్థితుల్లో అత్యధిక భారం రాష్ట్రం మీద పడితే వచ్చే ఆదాయం తగ్గిపోయి నిజంగా దానివల్ల ఏమన్నా నగరం వల్ల డబ్బులు వస్తుంటాయి. మీరు అన్నట్టుగా చేస్తే ఇప్పుడు 4 లక్షల కోట్లు పెడితే రేపొద్దున 40 లక్షల కోట్లు దానికి వచ్చే అవకాశం ఉంటే 4 కదా 5 పెట్టారండి. ఎక్కడి నుంచి వస్తుందా? మీరు ఒక విజనరీని, ఒక దార్శనికుడిని తక్కువ అంచనా వేస్తారు. విజనరీ కాదు సార్, విషనరీకి చాలా లేదు, తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన సంపద సృష్టించడం ఎలాగో తెలిసిన నాయకుడు. మీకు నచ్చకపోవచ్చు, కాక మీకు నచ్చలేదని చెప్పేసి అలా విషయం చెప్పితే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే నాయకుడు రాష్ట్రానికి కాదండి, ఆయనకు సంపద ఎట్లా సృష్టించుకోవాలో తెలిసిన నాయకుడు. రాష్ట్రానికి సంపద ఆయన వ్యక్తిగతంగా సంపద సృష్టించుకోవడం లేదు. దాంట్లో మీరు అన్న చంద్రబాబు నాయుడు గారు కొట్టేవాళ్ళు ఎవరు? పొలిటికల్ కెరీర్లో 43-44 ఏళ్ల విశేషమైన అనుభవం ఉన్న నాయకుడు ఎంతో కొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేసి శాశ్వతంగా తన పేరు అక్కడ నిలిచిపోవాలి. ఒక గౌతమిపుత్ర శాతకర్ణిలాగా ఆయన పేరు అట్లా నిలిచిపోవాలి. ఈ రాజ్యాన్ని ఏలిన వాళ్ళు ఎవరికైనా ఆ కీర్తి కాంక్ష ఉంటుంది. సార్ ఒక 500 అడుగులు పెట్టి ఒక వివరం కట్టుకోమంటే అయిపోద్ది, పెద్దగా రోజు చెప్పుకోవాలి ఆయన గురించి అంటే. అని తప్ప ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేయటం కాక ఇప్పుడు 1,00,000 ఎకరాలు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొని వచ్చి 10 ఏళ్లలో దాన్ని తీర్చేటప్పటికి ఎట్లా వస్తుంది? ఏ విధంగా రాష్ట్రం దాన్ని తట్టుకోగలదో? ఇదేనా విజనరీ ఆలోచించేది? రాష్ట్రం మీద విషం కక్కేవాడే ఇలాంటివి ఆలోచిస్తాడు. నిజంగా విజనరీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నది ఏంటి? హైదరాబాద్ లాగా పెద్ద నగరం ఏమైనా ఉందా? దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి? ఎందుకు లేదండి, నేను ఇప్పుడే ది వైర్ ఆ కథనం ఒకటి చూశాను. హౌ అమరావతి హ్యాస్ గాన్ ఫ్రమ్ గ్రాండ్ బ్లూ ప్రింట్ టు ఘోస్ట్ టౌన్. అంటే గ్రాండ్ సిటీ నుంచి ఘోస్ట్ సిటీ లాగా ఎందుకు మారింది అండ్ బ్యాక్ అని. ఐ డోంట్ నో, ఎందుకంటే ఇది ఎందుకు చూడాల్సి వచ్చింది. అక్కడెక్కడో మీరు కూడా మాట్లాడారు, వాళ్ళ ప్రతినిధితో మాట్లాడుతూ గవర్నమెంట్ పూల్డ్ సమ్ 35,000 acres ఆఫ్ ఫెర్టైల్ ల్యాండ్ అండ్ 20,000 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. నౌ దే వాంట్ అనదర్ 40,000 acres, ఈజ్ డెస్ట్రాయింగ్ 1,00,000 acres ఆఫ్ ఫెర్టైల్ ల్యాండ్ జస్టిఫైడ్ అని అడుగుతున్నారు మీరు. 1,00,000 ఎకరాల ఫెర్టైల్ ల్యాండ్ అక్కడ ఉందా ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాంట్లో? 100%. ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన 44,000 ఎకరాలు కూడా అవి దాంట్లో 70% కొండవీటి వాగు ముంపు గ్రామాలు. నాకు తెలుసు, నేను ఆ ప్రాంతం వాడిని. అండ్ ఇన్స్టెడ్ వాళ్ళు ఆలోచన చేస్తుంటే కంతేరు, కొప్పురావురు లాంటి కొంచెం అప్లాండ్ ఏరియా తీసుకుంటే రాజధానికి సానుకూలంగా ఉండేది. నేను ఈ ప్రపోజల్కి వ్యతిరేకం కాదు, ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకం కాదు. బట్ వాళ్ళు ఎవరు ఉవ్విళ్ళూరుతున్నారు ఇద్దామని అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే కొండవీటి వాగు కింద ముంపు గ్రామాలయ్యి వాళ్ళు ప్రపోజ్ చేసిన ఇంకో 11 గ్రామాలు. అంటే 11 గ్రామాల్లో 4 గ్రామాలు అంతా గ్రామ సభలు జరిగినాయి. వడ్డమాను, ఐ థింక్ పెద్దపరిమి జరిగితే వాళ్ళు రాజధానికి మేము భూములు ఇవ్వమని చెప్పారు. మరి ఊళ్ళూరుతున్నారని నారాయణ గారు చెప్పారుగా. నారాయణ గారికి చెప్పరు, ఆ పత్రికల వాళ్ళు రాస్తారు ఏమని, నారాయణ గారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే తిననీయట్లేదు రైతులు, మా భూమి తీసుకుంటాం అని చెప్పి అంటపడుతున్నారు. డాక్యుమెంట్లు కూడా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారని అంటున్నారు. అది చెబుతారు సార్, అసలు మేము ఫ్రీగా ఇస్తాం, మాకేం ₹1 కూడా కౌలు అవసరం పడినా ఇస్తామని చెప్పి చేశారని వాళ్ళు ప్రాజెక్ట్ అలా చేస్తారు. కానీ ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంది? అమరావతి రైల్వే లైన్కి కావాలంటే ఇస్తాం, అమరావతిలో రోడ్డు వేస్తా అంటే ఇస్తాం,
రాజధానికి మాత్రం మేము భూములు ఇవ్వం. వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ నిన్నది. సో కానీ 1,00,000 ఎకరాలు కాదు ఇంకా తీసుకోవడానికి వాళ్ళు మమ్మల్ని ఎంటబడుతున్నారని చెప్పి వాళ్ళు రాస్తారు. రెండు మీరు చెప్పండి సార్, అసలు తప్పే ఉందండి. తడ వరకు తీసుకున్న మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తడవరకు ఎందుకు సార్? శ్రీకాకుళం దాకా అన్ని చేయమంటున్నాం మేము. నేను ఇటు తడ వరకు అటు శ్రీకాకుళం వరకు తీసుకునే మీకు వచ్చిన కదా. మొత్తం అన్ని ల్యాండ్లు ప్రభుత్వం తీసేసుకోమండి. అసలు ఇంకా రైతుల దగ్గర కానీ ఏం ఉండకుండా మొత్తం తీసుకొచ్చి నాశనం చేసేమండి. ఎందుకు? వాళ్ళకి అధికారం ఉంది కదా సార్. ఎవడన్నా కడుపుకి అన్నం తినేవాడు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు లాక్కొని ఇదేంటి వీళ్ళేంటి ఇట్లా రాశారు? ఘోస్ట్ సిటీగా, గ్రాండ్ సిటీ నుంచి ఘోస్ట్ సిటీగా అంటే వాళ్ళు రాశారు గోస్ట్ సిటీ అని. నేనైతే గోస్ట్ సిటీ అని దాంట్లో అనలా. నేను ఇది 3 పంటలు పండే నాణ్యమైనటువంటి పంటలు పండే భూములు తీసుకోవడం తప్పు. సో దీనికి మేము వ్యతిరేకం. అంతకుముందు కూడా ల్యాండ్ పూలింగ్కి మేము చెప్పాం సార్. ఇప్పుడు మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, గుంటూరు, నాది అదే జిల్లా, తెనాలి దగ్గర. సో మీరు చూస్తే నేను పుట్టక ముందు నుంచి ఉడా ఉంది కదా, విజయవాడ, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఈ 4 కలిపి ఈ 4 కలిపిన దాన్ని ఆ ఉడాని రాజధాని చేసేసుకుంటే అసలు ఎంత పెద్ద రాజధాని అయ్యేది. ఇటు అటు పక్క చిలకలూరుపేట దాకా వెళ్ళేది, ఇటు పక్క మీరు అన్నట్టు ఏలూరు దాకా వెళ్ళేది. సో హైవే అమ్మటి అది పెద్ద క్యాపిటల్. అంటే ఒక ఢిల్లీ మాదిరి నేషనల్ క్యాపిటల్ రీజియన్గా ఢిల్లీ ఎలా డెవలప్ అయిందో ఇది కూడా అలా డెవలప్ అయి ఉండేది. అదే సార్, ఇటు ఏలూరు అటు చిలకలూరుపేట దాకా అయి ఉండేది గ్యారంటీగా. హైవే అమ్మటి ఈ పాటికి ఆల్మోస్ట్ వెళ్ళేది. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట అసెంబ్లీ కట్టుంటే మీరు అన్నట్టుగా నాగార్జున యూనివర్సిటీ దగ్గర సచివాలయము, లేదంటే అసెంబ్లీ తీసుకెళ్ళి గన్నవరం దగ్గర, హైకోర్టు గన్నవరం దగ్గర, ఇటు ఇంకో మధ్యలో ఇంకో అసెంబ్లీ తీసుకొని వచ్చి అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట, ఏది ఆ ప్రాంతంలోనే ఆ ఉడా పరిధిలోనే, ఉడా పరిధిని కొంచెం ఎక్స్టెండ్ చేసి అవసరం అయితే ఏలూరును కూడా అటు కలుపుకోవచ్చండి, తప్పలేదు. ఎన్సీఆర్ కూడా అంతే కలుపుకొని చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఎన్సీఆర్ అయితే పక్క రాష్ట్రం, ఢిల్లీ పక్క రాష్ట్రం దాకా కూడా పాకింది అది. సార్ ఇప్పుడు కూడా అమరావతి అని ఏదో విధంగా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు అంతవరకు వదిలేయకుండా అంతర్జాతీయ సచివాలయం కడతాం, అంతర్జాతీయ. అవునండి, ఇప్పుడు నాకు అర్థం కాదు వితండవాదం. ఇప్పుడు కట్టడానికి డబ్బులు లేవు, మీరు అప్పులు చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. రెండోది, ఇప్పుడు ఉన్నది వాళ్ళు అమ్ముకోవడానికి మిగిలింది 2,000 ఎకరాలు తాకట్టు పెట్టడానికి. ఆ 2,000 ఎకరాలతో వస్తే మహా అయితే పకోడీ పట్లం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం కడతారు? అందుకనే దే హావ్ ప్రపోజ్ సమ్ 44,000 acres. ఆ 44,000 తీసుకున్నా కూడా 2,000 ఎకరాలు మిగిలి తీస్తారు. మళ్ళీ 2,000 ప్లస్ 2,000 4,000 అవుతాయి కదా. 4,000 ఎకరాలు అమ్మితే ఎక్కడి నుంచి వస్తే మీరు తెచ్చిన అప్పులకు వడ్డీ కూడా రాదు. అమ్మరు కదండి. ఆ 4,000 ఎకరాలు బఫర్ జోన్గా పెట్టుకుంటారు వాళ్ళు. ఆ వచ్చే డబ్బులతోటి ఈ అమరావతిలో అంటే 35,000 అండ్ ప్లస్ 20 54,000 acres ఉన్న అమరావతిలో, అది ఇప్పుడు మీరు వాళ్ళు ప్రపోజ్ చేస్తుంది ఎక్స్టెండెడ్ అమరావతి 44,000 ఎకరాలు నారాయణ గారు ప్రపోజ్ చేస్తుంది. మీరు అవునన్నా కాదన్నా దట్ ఈస్ రెజల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి పాస్డ్ ఇన్ అసెంబ్లీ, అది ఓకే అయిపోద్ది. ఆ వచ్చే దాన్ని తనఖా పెట్టి వచ్చే డబ్బుతో ఇక్కడ ఏదో కార్యక్రమాలు మొదలెడతారంటున్నా. మీరు డోంట్ సస్పెక్ట్. ఎట్లా అవుతుంది అంటున్నాను సార్, నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఏమండి 44,000 ఎకరాల మీద ఇంకో 1,00,000 కోట్లు తెచ్చుకోలేరా? మీరు చెప్పిన ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల అప్పు 1 సంవత్సరం ఇవ్వట్లా, 6 సంవత్సరాల్లో 15,000 కోట్లు ఇస్తారు. దాంట్లో 1,400 అదే 10% కేంద్ర ప్రభుత్వం రాయితీ, అంటే 13,500 కోట్లు మనం చెల్లించాలి. ఇది వాళ్ళు పెట్టే కండిషన్స్ అన్నిటికీ అగ్రీ అయ్యి, ఎందుకంటే వాళ్ళు 2019 ముందు అసలు ఇవ్వని చెప్పారు. అమరావతి ఇప్పుడు ఆ కండిషన్స్ లో మీకు పవర్ రిఫార్మ్స్ కూడా ఉండబోతుంది. పవర్ రిఫార్మ్స్ కూడా ఉన్నాయి. డొమెస్టిక్ పవర్ టారిఫ్ పెరుగుతుంది. అదే సార్, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం, ప్రజల మీద అదనంగా భారం, ఇదొకటి. రెండోది, వాళ్ళు తీసుకొని వస్తుంది. ఇప్పుడు నిన్న 2,000 కోట్లకు ఆమోదం తెలిపారు బడ్జెట్ నుంచి. మొన్నటిదాకా ఏమన్నారు, అసలు రాష్ట్ర బడ్జెట్కి అమరావతికి సంబంధం లేదు, అన్నీ బయట నుంచి తీసుకొని వచ్చి కడతామన్నారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర బడ్జెట్లో ఈ ఏడాది 6,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ నుంచి మీరు అన్నట్టుకు 10,000 20,000 కోట్లు తెచ్చి ఎంతవరకు మనం నిర్మాణాలు చేయగలిగితే అంతవరకు చేస్తే మిగిలిన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యింది కదా సార్. ప్రభుత్వం మొత్తం 1,00,000 ఎకరాల్లో మేమే కడతాం, ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో అత్యధిక పెద్ద సచివాలయం ఆంధ్రప్రదేశ్కి అవసరమా సార్? ఎవడన్నా 2 సచివాలయాలు కడుతుంది ఎక్కడన్నా ఉందా? ఆ సచివాలయం పడిపోయే స్థితిలో ఉంటే కొడు కట్టుకుంటారు ఎవడన్నా. ఆల్రెడీ ఒక సచివాలయం ఉండగా మళ్ళీ ఇంకొక పెద్ద సచివాలయం కడతా ఉండ. టెంపరీ స్ట్రక్చర్ ఏం కాదు సార్, దాని ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటుంది. అది ఎక్కడికి పోవు కదా, ఎందుకంటే అంత కాస్ట్లీ పెట్టి మీరు కట్టారు. ఇప్పుడు 4,800 కోట్లు పెట్టి సచివాలయం అంటండి. ఈ ప్రపంచంలో ఏడన్నా ఉందా 4,500 కోట్లు పెట్టి సచివాలయం? ఎందుకు లేదండి. 4,00,000 ఎకరాల్లో న్యూయార్క్ క్యాపిటల్ సిటీ కట్టుకున్నారండి. దాన్ని చూసి ఇప్పుడు తప్పే ఉంది. వీ హ్యావ్ టు ఎయిమ్ ఇట్ హై. తప్పే ఉందండి. మనకన్నా పైన ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం మన నడవట్లో తప్పే ఉంది. అది తినటానికి తినటానికి అదేంటి ఇడ్లీ తినడానికి డబ్బులు లేవు కానీ 1,00,000 మందికి భోజనం పెడతానంటే ఎవడు, అతను తినడానికి ఇడ్లీ తినడానికి డబ్బులు లేవు, 1,00,000 మందికి బిర్యానీతో భోజనం పెడతా అన్నట్టు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. కానా దికానా లేదు. మళ్ళీ మనం 1,00,000 కోట్లు పెట్టి రాజధాని కడతాము, 2,00,000 కోట్లు అప్పులు చేస్తాము. ఇది మీ ఉద్దేశంలో ఏంటి? ఇప్పుడు ఇది వైర్ రాసిన కథనం అయితే నేను చూశాను. మీ ఉద్దేశంలో ఏంటి? మీరు దాన్ని నమ్ముతున్నారా? ఇదేదో ఒక
పర్పస్ తోటి వాళ్ళు దే హ్యావ్ రిటర్న్ దిస్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గ్రాండ్ సిటీ నుంచి గోస్ట్ సిటీ చాలా పెద్ద మాట కదా, తప్పు కదా అలా రాయటం. గోస్ట్ సిటీ గ్రాండ్ సిటీ కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే, గ్రాండ్ సిటీగా కూడా లేదు. గ్రాండ్ సిటీ అంటే ఏముందని గ్రాండ్ సిటీ? వర్షం వస్తే మళ్ళీ 40 నిమిషాలు వర్షం వస్తే మోడీ గారు వెళ్ళిన తెల్లారి మళ్ళీ క్యూసెక్కులు నీళ్ళు వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఏది 40 నిమిషాలు వర్షానికి. అదే ఒక రోజల్లా కొండపోత పడితే ఈ కట్టేటటువంటి కూడా మొత్తం ఫ్లోర్ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితే కదా. సో మరి వాళ్ళు అన్న దాంట్లో వాళ్ళ ఒపీనియన్ అది అవ్వచ్చు. నేనైతే గోస్టు అట్లాంటి అనేది నేనైతే మాట్లాడలేదు. కానీ అమరావతి అనేటటువంటి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రపోజల్ అనేది రాష్ట్రానికి ఉపయోగకరం కాకపోగా రాష్ట్రాన్ని భవిష్యత్తులో కూడా ఇబ్బంది పెట్టిద్ది అనేది క్లియర్గా ప్రజలను కూడా గమనించాలి. సార్, ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు. సో ఇవన్నీ సరే, ఇంతకీ మీ విజన్ ఏంటి? మీ కుమ్ములాటలు వాటిని ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారనే భ్రమలు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఆ ప్రోటోకాల్స్, నేను ఇందాక స్పెసిఫిక్గా అడిగింది చంద్రబాబు గారిని సామాన్య జనం వెళ్ళి కలుస్తారండి. ఏది ఇలా మీకులాగా 7 అగడతలు 15 అగడతలు ఉండవు. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, లేకపోతే ఇంకేమైనా ఉంటే ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేసి ఫైనల్గా ఏంటంటే అక్కడ ఉన్న ద్వారపాలకులకు నచ్చితే కానీ లోపలికి పంపించే ఆయన చూడనిచ్చి ఇవన్నీ ఆయనకి తెలియట్లా. సామాన్య జనం స్టిల్ దే వాంట్స్ టు మీట్ హిమ్ అండి. ఏది ముందు మైక్ పెట్టి అదే ముందు వెళ్ళి ఇప్పుడు మనం పెట్టుకున్నట్టు మైక్ పెట్టి సామాన్య మానవులు చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు అంటే ఎట్లా సార్? మీరు కూడా ఎలా మైక్ ఏం పెట్టుకున్నారు? కామన్ మ్యాన్ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ముందు మైక్ పెడతారు. నేను అన్నది వాళ్ళ పార్టీ ఆఫీస్లో అండి. నేను మీ పార్టీ ఆఫీస్ సంగతి అడుగుతున్నాను. నేను ఆ పార్టీ ఆఫీస్లో సామాన్యులు కలుస్తున్నారు. కలవలేదనేది రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ప్రతి సంవత్సరం మీ ప్రోటోకాల్స్ ఏంటో చెప్పండి సార్. కాదు, మీ ప్రోటోకాల్స్ ఏంటి సార్? ఊరు పేరు లేని ఒక దానయ్య అపాయింట్మెంట్, సామాన్య మానవుడు అపాయింట్మెంట్ తీసుకుని ఎందుకు వస్తారండి? ఆయన మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడంటే ఆయన చూద్దామని వస్తారండి, మాట్లాడదామని చెప్పి వస్తారు. అపాయింట్మెంట్ అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక రోజు ఆ తాడేపల్లి ఇంటి దగ్గర బయట చైరేసుకుని కూర్చొని ఆ వెళ్ళిపోయి వచ్చేళ్ళందరూ అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయనే అట్లా చైరేసుకుని ఆయన నడుచుకుంటూ వస్తాడు జనంలోకి. చంద్రబాబు నాయుడు గారిని కదా ఇప్పుడు బయట షోపటప్ వేరు, చంద్రబాబు నాయుడు గారు బయట కాదండి, వాళ్ళ ఆఫీస్ అండి నేను మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు షోపటప్ చేస్తాడు. ఏది కలుస్తున్నావు ఈ హడావిడి. ఈరోజు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన నాయకులు మీరు అడగండి. ఇదే జీవి రెడ్డికి ఏదో తెలుగుదేశం నుంచి రాజీనామా చేశాడు కదా, లేదంటే అంతెందుకు సార్, నేను ఒక మాట చెప్తాను. అంతెందుకు ఏం చేస్తున్నాడు జీవి రెడ్డి గారు తెలియదు కదా సార్. అంతెందుకు మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు మంత్రి అయ్యాడు అక్కడ, కృష్ణా జిల్లాకు సంబంధించి. మీకు తెలిసింది పార్థసారథి, దాంట్లో దాపరికమే ఉంది. పార్థసారథికి జరిగిన అవమానాలు మా పార్టీ ఉన్నప్పుడు పార్థసారథి గారికి స్వేచ్ఛ పూర్తి. ఈరోజు ఆఖరికి కిలార్ రాజేష్ అపాయింట్మెంట్ కూడా దొరకదు పార్థసారథి. చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు ఖాళీగా ఉంటే దొరుకుద్దాం, ఎందుకంటే ఆయన అంత ఖాళీగా ఉండొచ్చు. ఇప్పుడు మీ నాయకుడిని కలవాలంటే ఎవరి అపాయింట్మెంట్లు ముందర మేము క్లియర్ చేసుకుంటే సాధారణ జనం? సార్ నేను ఒక మాట చెప్తాను. సాధారణ జనం, నేను మీలాగా నాయకుడు. సాధారణ జనం రోజు వచ్చి కలిసేయాలి ఎలా పడితే అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత రోజు కాదండి, వారానికి ఒక రోజు ఏదో ఉంటుంది కదా మీకు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది. ఒకసారి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విజయవాడకు సంబంధించి, విజయవాడలో ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో. సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూడా ఇంపార్టెంట్. రెండోది, ఆయన మీద ఫుల్గా అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్. ఆయన భౌతికంగా లేకుండా చేయాలనేటటువంటి ఆలోచన ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉంది. ఐ డోంట్ థింక్ సో అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గురించి వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి ఉద్దేశం ఉండదండి ఎప్పుడు కూడా. ఆయన హత్య రాజకీయాల జోలికి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళదు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి నీచమైన పొలిటీషియనో మీరేం కొత్తగా చెప్పవసరం లేదు, నేనేం చెప్పవసరం లేదు. ఈరోజు సామాన్య ప్రజలను అడిగితే తెలిసిద్ది. పిల్లనిచ్చిన మా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకి ఎలా టార్గెట్ చేసి ఎవరెవరిని ఎలా చేస్తాడు. పాత దగ్గర నుంచి ఇప్పుడు దాకా అనేక కథనాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్ళు తీసుకొని కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది తీసుకొని కొట్టండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత ఎందుకు ఇవ్వట్లేదు సార్? Z+ కేటగిరీ ఉంది కదా, ఆ భద్రత మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లా? అది అడగండి, మాట్లాడుకోండి. అంతేగాని మీరు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయకూడదు కదా, మీరు ప్రభుత్వాన్ని అడగండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఈరోజు అందరు టార్గెట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి మీరు అన్నట్టు ఎలా పడితే అలా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది సార్. వీళ్ళు ఏమైనా సెక్యూరిటీ లేకుండా వెళ్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఇది అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఈరోజు సామాన్యులు కలిసే పరిస్థితి ఉందా? కలుస్తున్నాడు కదా, పార్టీ ఆఫీస్లో కలుస్తున్నాడు కదా. ఎక్కడండి? అవతల బారికేడ్లు పెట్టి, ఇది బారికేడ్లు కదా ఏమంటారు, పూర్తిగా జైల్లో ఇట్లా పెడతాను చూడండి, చేయబట్టుకోవడానికి కూడా లేకుండా
కనీసం చేయి పట్టుకోవడానికి కూడా చిన్న చిన్న ఇంత గంతలే ఉండేటట్టు ఉంటుంది చూడండి, అలా పెట్టి కలుస్తున్నారు. అలా మేమేం కలవట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి, అలా కూడా కలవట్లేదా మీరు? అలా ఏం కలవట్లేదు కదా మేము అంటున్నాను. అలా మేము కలవట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళినా చూశారు కదా మీరు, ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా మొన్నటికి మొన్న చూశానండి మీ నాగార్జున యాదవ్, ఆయన ఇది ఒక ఎస్సీ లీడర్ పాపం ఒక ఆవిడెవరో హోంమంత్రి తోడుకోవాలి అనుకుంటా, ఆవిడ పార్టీలో ఎవరో సీనియర్ నాయకుడిని కలవడానికి వస్తే ఆమెను లోపలికి వెళ్ళలేకుండా అడ్డుపడి ఇంకొక గందరగోళం చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నిటికీ పాపాలు బైరవులాగా ఆయన కాయాల్సి వస్తుంది. వీళ్ళెవరో చిల్లర పనులు చేయటం, ఆయన సారీ చెప్పడం. ఇప్పుడు ఎందుకు అలాంటివన్నీ? ఎక్కడన్నా ఒక పార్టీ అన్ని లేయర్స్ ఉన్నాయి, మీకు అన్ని లేయర్స్ ఉన్నాయి, చిన్న ఏదో నడుస్తూ ఉంటాయి. దీన్ని మనం భూతద్దంలో పెట్టి ఎక్కడ చూడాల్సిన పరిస్థితి లేదు. సో ఒకరికి సంబంధించి ఏదైనా చిన్న వాగ్వాదం ఒక్కోసారి జరుగుతుంది, దాన్ని ఏదో భూతద్దంలో చూసి అక్కడ కులాన్నో ఇంకో దాన్నో మనం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. మీరు ప్రేమించే మీ ఎస్సీ, మీ ఎస్టీ, మీ బీఎస్సీ, మీ మైనారిటీల మధ్య గొడవలైనా ఎక్కడ? ఈ రోజు కూడా చెబుతా ఉన్నాం, మేము అన్ని కులాలని సమానంగానే చూస్తున్నాం. మాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. నిజంగా మా పార్టీకి అండగా నిలబడింది ముందు నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ నిలబడ్డాయి. నిలబడలేదు. ఓసీలో వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ నిలబడింది బేసిక్ ఫస్ట్ నుంచి చూసినప్పుడు. సో తర్వాత మేము మిగిలిన కమ్యూనిటీలు కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అందుకని మాకు 50% మాకు ఓట్ బ్యాంకు 2019 ఎన్నికల్లో వచ్చింది. మా మీద చేసినటువంటి దుష్ప్రచారం వల్ల మీరు అన్నట్టుగా కొన్ని వర్గాలని దూరం చేశారు వీళ్ళు. ఈవెన్ కొంత రెడ్డి సామాజిక వర్గంలో కూడా దూరం అవడానికి ఇదే వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఇప్పుడు మీరు అన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, రైతులే ఉంటారు మెజారిటీగా, రెడ్డిస్ చూస్తే రైతాంగం ఉంటుంది. సో భూములు లాగేసుకుంటున్నారనే దుష్ప్రచారం. సో మా పార్టీకి అండగా నిలుతున్న వాళ్ళు కూడా ఇదేదో లాగేసుకుంటారేమో అని చెప్పి ఊరంతా దుష్ప్రచారం చేస్తుంటే ఎట్లా ఉంటుంది, రోజు టీవీలో ఓదర కొడుతుంటాయి, ఇలా కొంత అయ్యి ఉంటుంది. మళ్ళీ మేము అన్నీ సెటరైజ్ చేసుకుంటున్నాం. సో మా 45 నుంచి 50కి వచ్చాం, 50 నుంచి 40కి వచ్చాం, బట్ 40 నుంచి మళ్ళీ 50కి వెళ్తాం. అది పెద్ద విషయం కాదు ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ సింగిల్గానే వెళ్తాం. ఆ 50% మళ్ళీ రీచ్ అవుతాం. ఈసారి 2019లో వచ్చినటువంటి ఓటింగ్ 2029కి ప్రతిపక్ష హోదా వచ్చేస్తుందా మీకు? అధికార పక్ష హోదా వస్తుంది. మీరు ఊహించినటువంటి మంచి సీట్లతో వస్తాం. ఎందుకంటే ఈ 11 నెలలు ఈ కూటమి ప్రభుత్వం చూసినాక ఖచ్చితంగా ఎవడన్నా ఓటేస్తారు మళ్ళీ వీళ్ళకి. ఎందుకంటే ఒక్కటంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మీరు తప్పితే గత్యంతరం లేదని చెప్పాలనుకుంటున్నారు మీరు? మేము మంచి పరిపాలన చేసాం, అదే పరిపాలనని అంతకు మించి కొనసాగిస్తామని అడుగుతాం. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కరప్షన్ అనేది లేదు. కరప్షన్ లేకుండా నేరుగా ఇంటింటికి వాలంటీరు. కరప్షన్ లేకుండానే మీకు ఇన్ని గ్రూపులు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారి గ్రూపు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇంకొక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు, మొత్తం 4 రాజ్యాలకు 4 సామంతరాజులను ప్రకటించి ఆయన నిశ్చింతగా పైనకు వచ్చినాడని. ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది అంతే. ఎవరి పరిధి దాటి వాళ్ళు ఎవరి సామంతరాజ్యం వాళ్ళది అంటారు, ఎవరి పరిధి దాటి వెళ్ళరు. సో పక్క నియోజకవర్గాల్లోనో పక్క జిల్లాల్లోనో ఎవరు వేలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత అప్పచెబుతుంది, ఇదిగో పలానా 2 జిల్లాలకు సంబంధించి మీరు చూసుకోండి అంతవరకే. అంతమించి ఇక్కడ గ్రూప్ పాలిటిక్స్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గ్రూప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతే తప్ప వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు, సో నెంబర్ 2 నెంబర్ 3లు అట్లాంటివి మా పార్టీలో లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద కార్యకర్త అయితే తర్వాత పనిచేసేవాళ్ళు చిన్న కార్యకర్త. ఆయనకి పెద్ద బాధ్యతలు ఉంటే తర్వాత వాళ్ళు కొంచెం చిన్న బాధ్యతలు ఉంటాయి. సో ఈరోజు స్టేట్ మొత్తానికి కోఆర్డినేటర్గా ఎక్కువ బాధ్యతలు సజ్జల గారికే ఉన్నాయి. ఆయన ఏ బురదైనా ఆయన వేసుకోవాల్సిందే. అది మంచి జరిగితే ఆయన మీద వేయరు, చెడు జరిగితే నేను అనేది అదే. అన్ని అక్కర్లేని నిందలన్నీ ఆయన మోస్తున్నాడు. అండ్ అదర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు ఈ నింద ఉంది, మొన్న వచ్చిన కాంట్రవర్సీ ఉంది, ఆయన అడ్రస్ చేయకపోతే అది వివాదం ముదిరేది. ఆయన కూర్చోబెట్టి ఆపి దాని ఏదో సర్ది చెప్పి మొత్తానికి శాంతపరిచి 2 వైపులా ఇలాంటివి చాలా మోస్తున్నాడు ఆయన. అదే సార్ చెప్తలా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పడే కష్టం చాలా పెద్ద కష్టం. దాదాపు 66 ఇయర్స్ ఎంత ఉన్నాయండి, 65 దాటి ఉన్నాయి. సో ఈ వయసులో పొద్దున్నీ సాయం దాకా ఆఫీస్లో కూర్చొని 175 నియోజకవర్గాల్లో ఏ చిన్న సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ అన్నాక ఖచ్చితంగా గ్రూపులు, గొడవలు, ఒక నాయకుడికి పడకపోవటము, లేదు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు, మళ్ళీ అక్కడక్కడ చేయటం. ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. సరే సార్, మీరు పవర్లో ఉన్నప్పుడు ఉన్న కోటరీ రేపు ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా సార్? కోటరీ ఏం లేదు సార్. కాకపోతే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, ఒక పార్టీ ప్రభుత్వం 2 ప్యారలాల్గా నడిపేటటువంటి అంశంలో మాకు 2 ఏళ్ళు కోవిడ్ అనేటటువంటిది వచ్చి కార్యకర్తలను దూరం చేసింది. ఎందుకు ఆ 2 ఏళ్ళు కలవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దానికి తాడేపల్లిలో ఎప్పుడైతే సీఎంఓ అనుకున్నామో, ఇప్పుడు ప్రజెంట్ మా పార్టీ ఆఫీస్ నడుస్తుంది, అంతకుముందు సీఎంఓ అది, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అది పక్కనే ఉంటాయి. అక్కడ ఆల్రెడీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎలా కలిసేవాళ్ళు ప్రజా దర్బార్ లాగా, అలా బారికేడ్ పెట్టి ఇలా లైన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇట్లా పెట్టి సెటప్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన ఒక 5-6 నెలల తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకు ఈలోపు సెటరైట్ చేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు
కొంత అసలు ఈ గవర్నమెంట్లో ఏం నడుస్తుంది, అంతమంది గవర్నమెంట్ కేవలం 100 కోట్లు డబ్బులు ఇచ్చేళ్ళింది, తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, ఈ పథకాలు ఇవన్నీ చూసినప్పుడు సెటరైట్ చేసుకుందాం అనేటప్పుడు టైం పట్టింది. ఎమ్మన్నా అధికారంలోకి వచ్చిన 8-9 నెలల్లో కోవిడ్, జనవరి నుంచి కోవిడ్ ఇండికేషన్స్ కదా 2020 నుంచి 2 ఏళ్ళు దానివల్ల పోయింది. దాని తర్వాత మా ప్రభుత్వం మీద విపరీతమైన బురద జల్లటం, 3 పార్టీలు మూకుమ్మడిగా దాడి చేయటం, అనేక అంశాలు వీటి వల్ల కొంత కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు కొంత గ్యాప్ వచ్చింది. ఇంతకు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? వాళ్ళ ఇష్టం అండి, ఎప్పుడేం చేస్తారు వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి చేస్తారు. పార్టీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు ఏమైంది అరెస్ట్ చేస్తే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో ఉండో నాకు రోగాల మీద బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అంతకుముందు 16 నెలలు జైల్లో పెట్టారు. ఏమన్నా షర్మిల గారు చూసుకున్నారు కదా మ్యాక్సిమం. షర్మిల గారు పాదయాత్ర చేశారు అంతే, బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారే చూసుకున్నారు జైల్లో ఉన్నా కూడా. ఎందుకంటే జైల్లో ఉన్నా మొత్తం ఎట్లా నడుస్తుంది పార్టీ ఏంటి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి అరెస్ట్ చేసినా జైలు నుంచి ఆపరేట్ చేస్తారు పార్టీ. 100% సార్, మాకు స్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ. మేము కొత్తగా వాళ్ళు బుధం మీద చేయొత్తని వీళ్ళు బుధం మీద చేయొత్తని ఎమ్మెల్యేలు అయ్యే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. లేదా వాడు 10 సీట్లు ముష్టేస్తాడు, ఈడు 10 సీట్లు ముష్టేస్తాడు అనుకునే స్థాయిలో లేవు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది. ఆ రోజు సింగిల్గా పోటీ చేసి 45% ఓటింగ్. లిక్కర్ కేసు నుంచి మీరు బయటపడతారని అనుకుంటున్నారా? అసలు కేసే కాదంట అది, నేను అది కేసే కాదు. ఎందుకు కాదండి? 98,000 కోట్ల రూపాయలు నొక్కేస్తే కేసు కాకుండా ఎట్టుంటుంది సార్? 9 రూపాయలు నొక్కేసామని చూపించమనండి. 98,000 కోట్ల దాకా వెళ్ళారు కదా, 9 కోట్లు నొక్కేశారని చూపించారు. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ ఎవిడెన్స్తో సహా ఢిల్లీకి ఇచ్చి మరీ అక్కడి నుంచి కేసు పెట్టించే ప్రయత్నాలు చేసి కేసు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడకు చుట్టుకునేలాగా ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక అవతల పక్క. ఇది నేను ఒకటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసు పెట్టారు కాబట్టి, అలానే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా పెట్టారు కాబట్టి, ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి 53 రోజులు ఇంత జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రోజన్నా ఎక్స్ట్రా పెట్టాలనేది వాళ్ళ టార్గెట్. అందుకనే లిక్కర్లో స్కామ్ జరగకపోయినా జరిగిందని చెప్పారు. ఎట్టా జరిగిందో చెప్పమంటున్నాం. ఇదిగో మేమేమన్నా బ్రాండ్లు తీసుకొని వచ్చామా, మేమన్నా డిస్టరీలు తెచ్చామా, మా ఉన్నప్పుడు ఏమైనా ఆదాయం తగ్గిందా? ఎట్ట జరిగింది? 98,000 కోట్లని ఒకళ్ళు 4,000 కోట్లు, ఒకళ్ళు 10,000 కోట్లు, ఎవరు నోటికి చూడినట్టు వాళ్ళు మాట్లాడితే ఎట్లా? అసలు ఆ లిక్కర్ కేసు ఎవడు పెట్టాడు తెలుసా? వై వెంకటేశ్వర శ్రీనివాస్ అంటే ఎవరో విజయవాడ, అతను రిజిస్టర్ పోస్ట్ వేసాడు మన సెప్టెంబర్ నెలలో. రిజిస్టర్ పోస్ట్ ఎవరికి వేసాడు? మన ఈవీఎం ముఖేష్ కుమార్ మేనాకి, ఆయన ప్రిన్సిపల్ అండ్ ఎక్సైజ్ అండ్ రెవెన్యూ సెక్రటరీగా ఉన్నాడు. ఆయనకి రిజిస్టర్ పోస్ట్ వేసాడు. ఆయన రిజిస్టర్ పోస్ట్ రాతో వెంకటేశ్వర శ్రీనివాస్ దగ్గర నుంచి వచ్చేసింది కదా, ఇమీడియట్గా బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళకి ఎంక్వైరీకి పంపాడు. వాళ్ళు 9 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేశారు, అంతర్గత విచారణ. ఈ నెల ఏమన్నా సిఐడి కంప్లైంట్ చేశాడు, ఎఫ్ఐఆర్ కట్టారు. దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులను రాశారు ఎఫ్ఐఆర్లో. దీన్ని చూస్తే ఎవడన్నా కేసు అంటాడా, ఎవడన్నా వాంటెడ్గా పెట్టాడు అనేది క్లియర్గా అర్థం కావట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటిది వాళ్ళ టార్గెట్. ఎందుకు అరెస్ట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ భయపడిపోయి స్లో అవుతారు అనేది వాళ్ళ ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయితే ఇంకా కార్యకర్తలు ఉత్సాహంగా తెలుగుదేశం వాళ్ళ మీద తిరగబడతారన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే అల్లరి సృష్టిస్తారా? అవసరం లేదండి, న్యాయపరంగానే పోతాం. వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు, వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారనేది ప్రజల్లోకి తీసుకెళ్తాం శాంతియుతంగానే. అంత తప్ప అల్లర్లు సృష్టించాల్సిన అవసరం మాకే ఉండే. జగన్ 2. ఫైనల్గా చెప్పండి, జగన్ 2.0లో జనానికి ఎంత దగ్గరికి రాబోతున్నాడు ఆయన? పాదయాత్రలో చూశారు కదా జగన్ని, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసే అవకాశం మళ్ళీ ఉంటుందా? అంతకు మించి ఉంటుంది సార్, అంతకు మించి ఉంటుంది. ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో బాగా ఫీల్ అవుతున్నారు, అది దగ్గరగా ఉండే వాళ్ళకి అర్థమైద్ది. కానీ కొంత బయటికి చెప్పలేకపోతున్నారు. కార్యకర్తలకి కొంత ఇబ్బందులు పడ్డారు, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు వల్ల ఇంకా ఇబ్బందులకు గురవుతున్నారు. సో వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రతిరోజు ఆయన మెదడులో ఏమైనా ఆలోచన వస్తుంది అంటే కార్యకర్తలకు మనం ఏం చేయగలుగుతాం, ఇంకా కార్యకర్తలు నష్టపోకూడదు. అందుకని మీరు చూడండి, మా దగ్గర 790 మంది మీద కేసులు పెట్టారు ఇప్పటివరకు. ప్రతి ఒక్కరికి లీగల్ టీం అంతగా ఉంది. 790 రిమాండ్కి వెళ్ళిన వాళ్ళకి ఆర్థికంగా సాయాలు అందించారు. ఎందుకంటే రిమాండ్కి వెళ్తే కొన్ని రోజులు వాళ్ళ వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. సో ఇంకా చెప్పలేని కొన్ని కార్యకర్తలకు ఆల్రెడీ, ఎందుకంటే నష్టపోయారు కొంత తెలుగుదేశం వాళ్ళ దాడుల వల్ల, కొంతమంది ఆస్తి నష్టం జరిగింది. ఆ కుటుంబాలకి ఆర్థికంగా సాయం అందించాం. సో మేము ఎక్కడ బయట ఎక్స్పోజ్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఈరోజు క్లియర్గా నేను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి చేయలేకపోయా, సో చేయలేనిది ఈసారి ఖచ్చితంగా, అప్పుడు చేయలేనిది ఇప్పుడు రేపు చేసేది కలిపి చేయాలనేటువంటిది ఆయన క్లియర్గా మధ్యలో ఉంది. కానీ నాయకుడు చెప్పలేడు కదా కొన్ని అంశాలు, కొన్ని బాధపడుతున్న అంశాలు చెప్పలేడు. ఎందుకంటే
ఇంకా కార్యకర్తలు బాధపడతారు. జగన్ గారిని అంత ఎమోషనల్గా తీసుకుంటారు కార్యకర్తలు. నేను మీకు చేయలేకపోయాను, నేను రోజు బాధపడుతున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు. కానీ ఆయన చూస్తే ఆయన దగ్గరగా మాట్లాడే వాళ్ళకి మాకు అర్థమైపోతుంది. చేయలేకపోయాం మనం, కొంత గ్యాప్ వచ్చింది ప్రభుత్వం వల్ల. అంతకుముందు పార్టీలో ఉన్న కార్యకర్తలకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఉన్నదానికి గవర్నమెంట్లో వచ్చిన దానికి కొంత గ్యాప్ వచ్చింది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. ఇంకా అవసరమైతే నా పర్సనల్గా కొంత వ్యాపారాలు పెట్టించి అన్నిటి సంబంధించి అంటే లీగల్గానే అన్ని, ఏది మేము ప్రభుత్వం నుంచి దోచుకునే కార్యక్రమాలు ఇంకోటి కాదు. సో లీగల్గానే వాళ్ళకి చేయాలని, ఎందుకంటే కొంత బిల్లుల అంశంలో కానీ ఇవన్నీ జరిగినాయి కొంత, ఎందుకు బిల్లులు లేట్ అవ్వటం. సో ఇవన్నీ ఆయన మదిలో ఉన్నాయి. సో జగన్ 2.0లో జగన్ 1.0లో ప్రజలకు ఎలా మంచి చేశామో ఆ మంచిని కొనసాగిస్తూ కార్యకర్తలకు కూడా అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే పరిమితం చేస్తారా, అందరికీ విస్తరిస్తారా? ఎట్లా కాదు సార్, మీరు అన్ని సామాజిక వర్గాలు చేశాం కదా, అట్లాంటి తప్పు కదా. ఇప్పుడు మేము అమ్మఒడి రెడ్లకు రాలేదా, కమ్మోళ్ళకి రాలేదా, కాపులకు రాలేదా, బ్రాహ్మణ్స్కి రాలేదా, వైశ్యాస్కి రాలేదా, ఏది చెప్పండి సార్. అలాంటి రైతు భరోసా సార్, రైతు భరోసా ఉంది, మీరు చేసుకున్న బ్రాహ్మణ రైతుకి వచ్చింది, వైశ్య రైతుకి రైతు భరోసా వచ్చింది, ఏదో కాపు కమ్మ అందరికీ వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేశారు. సో ఒకళ్ళే చేశారని అంటానికి ఎట్లా? సో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకి చేశారు కాబట్టి, సో నిజంగా వాళ్ళు ఇన్ని రకాల కుట్రలు పడిన, ఎందుకంటే ఆ ఎలక్షన్స్ ఎలా జరిగిందో మీకు తెలుసు, ఎన్నికల అధికారులు ఏ విధంగా అధికార పార్టీనే ఇబ్బంది గురి చేశారో కూడా తెలుసు. ఇన్ని రకాలు జరిగినా మాకు సింగిల్గా 40% ఈ రోజు కూడా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేయగలిగారు. ఈ రోజు ఉందని గ్యారంటీ లేదు కదా, గవర్నమెంట్ పోయిన ఇంకా పెరిగింది అంటున్నాను నేను ఓట్ బ్యాంక్. సార్ సింపుల్, నేను ఒకటే లాజిక్ అడుగుతా, మా దగ్గర బలం లేకపోతే మా కార్యకర్తల మీద కేసులు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ఏదో అలా పడి ఉంటే మంచిది కదా, పడకుండా. జగన్మోహన్ రెడ్డి గారి చూసే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కార్యకర్తను చూసి కూడా తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకి వణుకు పడుతుంది. ఎందుకు 164 మంది ఉన్నా అంటే ఏంటి, మా బలం పెరుగుతుందనే కదా వాళ్ళు భయపడుతుంది. మా బలం పెరగకపోతే వదిలేస్తారు కదా మమ్మల్ని. మా బలం నిజంగా తగ్గిపోతే మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారు. రేపు పొద్దున మీ ఎదుగుదల ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళెవరు సార్ అంగీకరించడానికి? సో వాళ్ళెవరు అంగీకరించడానికి? మేము వాళ్ళతో పొత్తు పెట్టుకుంటామా, లేదంటే వాళ్ళ రాజకీయ పార్టీల మీద మేము డిపెండ్ అయ్యి బతుకుతున్నామా? వాళ్ళెవడు ఒప్పుకోవటానికి? మేము అడ్రస్బుల్ టు పబ్లిక్, మేము ప్రజలకు మేము ఆన్సరబుల్. సో అంత తప్పదానికి ఇప్పుడు మీరు అన్నారు సార్ మాకు బలం లేదంటున్నారు కదా. కుప్పంలో మా దగ్గర కుప్పం మున్సిపాలిటీలు మేమే గెలిచాం. దాంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పాగా వేశారు. ఎట్లా పాగా వేశారు? లాక్కొని పాగా వేశారు. అదే రాజీనామా చేయించి పాగా వేస్తే గెలిచి అది మా అంటే భయపడుతున్నావా లేదనేది అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కదా. సో వాళ్ళు ఎన్ని రకాలైన ఆరోపణలు చేసుకోండి, ఒక్కటైతే ఫైనల్గా చెప్పదలిచింది, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఏ రోజు కూడా అన్యాయం చేయడు. సో కొంత గ్యాప్ నాయకుల వల్ల ఇంకోళ్ళ వల్ల ఏర్పడిన మాట కొంత వాస్తవం, దాన్ని సెటరైట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు, వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యమే. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు అయితే కార్పూర్ వెంకటరెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 2029 ఈసారి వై నాట్ 175 అలాంటి స్లోగన్స్ ఏం లేవుగా సార్. ఇప్పుడు 151 సీట్లతో మేము గెలిచినప్పుడు టార్గెట్ ఎక్కువ పెట్టుకొని వెళ్తామా, లేదు 120 110 అనేది అలాంటి మిస్లీడింగ్ స్లోగన్స్ ఏం లేవు ఉండవు. సార్ ఒక మాట నేను చెప్తాను, ఇప్పుడు మేము అట్లానే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అదే విధంగా గెలిచినప్పుడు ప్రతి ఒక్క సీటు గెలవాలనేది రాజకీయ పార్టీ టార్గెట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్, మేము ఈసారి 175 సీట్లు గెలవాలని టార్గెట్గా వెళ్ళాం. వాళ్ళు ఆల్రెడీ 11 గెలిచారు కదా, ఈసారి ఇంకొక 20-30 వాళ్ళకి ఇచ్చి 130 టార్గెట్కి వెళ్తామని వాళ్ళు రేపు స్టేట్మెంట్ చెప్పరు. కానీ ఇలాగో కూడా చెప్పరు కదా సార్, అనేది మితిమీరిన కాన్ఫిడెన్స్ ఈసారి ఉండదు కదా. ఓడిపోయినాక రకరకాల వస్తుంది, రకరకాలుగా దీనివల్ల ఓడిపోయాం 100 రకాల విశ్లేషణలు చేస్తారు. సో మేము ఓటమి గెలుపు దాని గురించి, మేము గెలిస్తే గర్వంగా ఫీల్ అవటం, ఓడిపోయినాక రోజు దిగులు పట్టడం లేదు. గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాం ప్రభుత్వంలో ఉండి, ఓడిపోతే ప్రజల తరపున పోరాటం చేస్తాం. మేము మా రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కువ రోజులు మేము ప్రతిపక్షమే, ఓన్లీ 5 సంవత్సరాలు మాకు అధికారం. మా పార్టీయే గవర్నమెంట్లో నుంచి వచ్చేసి మేము అపోజిషన్గా పోరాడినటువంటి పరిస్థితి. సో మాకేం అపోజిషన్ కొత్త కాదు. సో మళ్ళీ అధికారంలోకి వస్తాం. 14లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. రైట్, ఇదేదో బాగుంది. సో 14లో ఓడిపోయారు, 19లో గెలిచారు, 24లో ఓడిపోయారు, 29లో గెలుస్తారు. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఆ భరోసా జగన్మోహన్ రెడ్డి గారు జనంలో నిలబడిచ్చి గనక ఇస్తే కార్యకర్తలు ఆయన వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నారనేది వెంకటేశ్వర రెడ్డి గారి అభిప్రాయం. లెట్స్ హోప్ సో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.